హలో హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ అకాడమీ. సో మనకు టెస్ట్ సిరీస్లో ఫస్ట్ టెస్ట్ పేపర్ 1లో మెయిన్స్లో పేపర్ 1లో ఇండియన్ పాలిటీకి సంబంధించి 75 క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్. దీని ఎక్స్ప్లెనేషన్ మీకు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ టెస్ట్ మాత్రం ఓన్లీ పర్చేజ్ కోర్సు టెస్ట్ సిరీస్ పర్చేజ్ చేసిన వారికి మాత్రమే యాప్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ ఫస్ట్ టెస్ట్ మాత్రమే యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో లెట్ us స్టార్ట్. మన క్వశ్చన్స్ మనం చూద్దాం. లెట్ us see. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్. ఓకేనా? ఎస్. సో చూడండి, ఇట్ ఈస్ ద స్టాట్యుటరీ బాడీ, ఫస్ట్ ఆప్షన్, దట్ వర్క్స్ టు సేఫ్ గార్డ్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ SCs in India. Second option, the commission is also required to discharge the similar functions with regarding to the Anglo-Indian community as it does with respect to the SC. That means SCs. Okay. Schedule SC, National SC Commission గురించి క్వశ్చన్ వస్తుంది. సో నేషనల్ SC కమిషన్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? ఎస్. లెట్ us see here. నేషనల్ SC కమిషన్ ఫస్ట్ ఏమంటున్నాడు అంటే ఇట్స్ అ స్టాట్యుటరీ బాడీ అంటున్నాడు. సి అకార్డింగ్ టు ఆర్టికల్ 338 ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకేనా? ఇది రాజ్యాంగబద్ధ సంస్థ. ఇక్కడ మాత్రము చట్టబద్ధమైన సంస్థ అంటున్నాడు. ఆబ్వియస్లీ అవర్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. ఓకేనా? ఎస్. లెట్ us see. So what about second option? Let us see. The commission is also required to discharge similar functions with regarding Anglo-Indian community. It does with respect to SCs. See, నేను ఈ నేషనల్ SC కమిషన్ చెప్పినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అడుగుతాడని చెప్పేసి అన్నాను. ఎలా అయితే SC కమిషన్లో SC వాళ్ళ యొక్క స్పెషల్ SC వాళ్ళ యొక్క ప్రొవిజన్స్, రక్షణలు, రైట్స్, సేఫ్ గార్డ్స్ ఎలా అయితే ప్రొటెక్ట్ చేస్తుందో సేమ్ యాజ్ వెల్ యాజ్ ఆంగ్లో ఇండియన్స్ యొక్క రైట్స్ కూడా, ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ యొక్క రైట్స్, సేఫ్ గార్డ్స్ కూడా SC కమిషన్లో ఉంటాయి అని చెప్పేసి స్పెసిఫిక్గా చెప్పాను. ఇది క్వశ్చన్, ఈ స్టేట్మెంట్ వేసి క్వశ్చన్ అడుగుతాడని చెప్పేసి అన్నాను. ఆబ్వియస్లీ. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. ఓకే, ఎస్. ఇక్కడ మనకి ఏ స్టేట్మెంట్లు సరైనవి అన్నాడు. ఇక్కడ ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఎస్. లెట్ us go for నెక్స్ట్ క్వశ్చన్. సో సి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకు సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ గురించి మనం చూద్దాం. సుప్రీం కోర్టు గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, సుప్రీం కోర్టు భారత సర్వోన్నత న్యాయస్థానం గురించి క్రింది ప్రకటనలో పరిశీలించండి అన్నాడు. ఓకేనా? ఎస్. సో ఈ సుప్రీంకోర్టు అధికార పరిధి స్థూలంగా అసలు అధికార పరిధి, అప్లేట్ అధికార పరిధి మరియు సలహా అధికార పరిధిగా వర్గీకరించవచ్చు. దట్ మీన్స్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ are categorized broadly into 3 types. One is broadly categorized into original jurisdiction, appellate jurisdiction and adverse jurisdiction. అంటే సుప్రీంకోర్టు యొక్క అధికారాలని ప్రారంభ అధికార పరిధి అని, ఒరిజినల్ పవర్స్ అని, నెక్స్ట్ అపిలేట్ అధికారాలని మరియు అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్, సలహా అధికార పరిధిగా వర్గీకరిస్తారు. ఓకే, సాధారణంగా అయితే సుప్రీంకోర్టు యొక్క అధికారాలను ఆ విధంగానే వర్గీకరిస్తారు. ఓకే, రైట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను భారత ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతితో సంప్రదించి నియమిస్తారు అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ చూడండి, ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అపాయింటెడ్ బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇన్ కన్సల్ట్ విత్ ద ప్రెసిడెంట్ అంటున్నాడు. సో ఆబ్వియస్లీ సెకండ్ వన్ ఈజ్ ఇట్స్ నాట్ కరెక్ట్. రాంగ్ ఆన్సర్ అది. ఎందుకు రాంగ్ ఆన్సర్ అంటే మనకు తెలుసు అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ని ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్ చేస్తారు. మనం చూసాం అండర్ ఆర్టికల్ 124 క్లాస్ 2లో చూసాం. సో ఇట్ ఈస్ అ వెరీ కాంట్రవర్షియల్ ఇష్యూ ఇన్ సుప్రీంకోర్టు అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. సో దీని గురించి మనం సుప్రీంకోర్టులో కేసెస్ గురించి కూడా జడ్జి కేసెస్ అని 1, 2, 3, 4 అని చెప్పేసి కూడా డిస్కస్ చేసాం. అకార్డింగ్ టు సుప్రీంకోర్టు జడ్జెస్ కేస్, దీన్ని బేస్ చేసుకొని మనకి సుప్రీంకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేసేది ఎవరంటే ప్రెసిడెంట్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ కొలీజియం యొక్క రికమెండేషన్స్ని బేస్ చేసుకొని ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేస్తాడు అని చెప్పేసి అన్నాం. కొలీజియంలో ఎవరెవరు ఉంటారో కూడా మనం డిస్కస్ చేసాం. చీఫ్ జస్టిస్ అండ్ 4 అదర్ జడ్జెస్ అని చెప్పేసి అన్నాం. సో ఆబ్వియస్లీ సెకండ్ ఆప్షన్ ఇస్ రాంగ్ ఆన్సర్. సో ఇందులో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పేసి అన్నాడు? ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సి కన్సిడర్ ద ఫాలోయింగ్ రికమెండేషన్స్ రిలేటెడ్ టు ద గవర్నర్. గవర్నర్కి సంబంధించి రికమెండేషన్స్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఓకే, ఎస్. సి
The party or coalition with the broadcast support in legislative assembly should form the government. Second option, pre-poll alliance should be treated as a single party. If the party win a majority, their leaders should be invited by the government to form the governor. Yes, if no party or a pre-poll coalition has a clear majority, the governor should follow the set order of reference to select the chief minister. See which commission provide these recommendations. ఈ రికమెండేషన్స్ ని ఎవరు చేశారు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ గవర్నర్ గురించి వచ్చినప్పుడు మాత్రం 90% ఆన్సర్ మీరు సర్కారీ కమిషన్కి వెళ్ళాలి. ఇంకేదైనా కమిషన్ ఉంటే 10% ఆన్సర్ అది అవుతుంది సర్కారీ కమిషన్. ఆ తర్వాత వెరీ మచ్ 10% మదన్ మోహన్ పూంచి కమిషన్కి వెళ్ళాలి. ఇక్కడ 90% ఈ కమిషన్ యొక్క రికమెండేషన్స్ అంటే 90% ఆప్షన్ ఏమవుతుంది అంటే సర్కారీ కమిషన్ అవుతుంది. ఇక్కడ ఏంటి అంటే శాసనసభలో ఏ పార్టీకి అయితే కంప్లీట్ మెజారిటీ వస్తుందో ఆ పార్టీకి సంబంధించిన లీడర్ని చీఫ్ మినిస్టర్గా అపాయింట్ చేయాలి. ఇన్ కేసు శాసనసభ ఎన్నికలు జరగకముందుకు ప్రీపోల్ అంటే ఎన్నికలు జరగకముందుకు కొన్ని పార్టీలు కలిసి కోయిలేషన్ కూటమిని ఏర్పాటు చేసుకుంటాయి. ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ కూటమిలో ఉన్న పార్టీలు గెలిచినట్లయితే ఆ కూటమి లీడర్ని చీఫ్ మినిస్టర్గా అపాయింట్ చేయాలి. ఇన్ కేసు కూటమి ఏర్పాటు కూటమి ఏర్పాటు కాకుండా ఎన్నికలు జరిగిన తర్వాత ఏ పార్టీ లీడర్కి అయితే ఎక్కువగా సీట్లు వస్తాయో ఆ పార్టీ లీడర్ కూటమి ఏర్పాటు చేసినట్లయితే ఆ పార్టీ లీడర్ని చీఫ్ మినిస్టర్ అపాయింట్ చేయాలని ఇటువంటి రికమెండేషన్స్ని ఏ కమిషన్ చేసింది అని చెప్పేసి అంటున్నాడు. సో ఆల్రెడీ ఐ టోల్డ్ యూ దీనికి ఐడియా ఒకటి చెప్పాను. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు గో ఫర్ సర్కారీ కమిషన్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, లెట్ us see ఏ కమిషన్ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ చూశాడు. సర్కారీ కమిషన్, మండల్ కమిషన్ మనకు తెలుసు. మండల్ కమిషన్ దేనికి సంబంధించిందో బీసీసీ ఓబీసీ రిజర్వేషన్ సంబంధించింది. పూంచి కమిషన్, కేల్కర్ కమిషన్. సో ఈ కమిషన్స్ అక్కడికి 10% ఆఫ్ ది ఆన్సర్ పూంచి కమిషన్ అవుద్ది. ఇక్కడ 100% 99% ఆన్సర్ సర్కారీ. సో సర్కారీ కమిషన్ కాబట్టి మీరు యాక్చువల్గా చెప్పాలంటే సర్కారీ కమిషన్ యొక్క రికమెండేషన్స్ అవి. ఓకే, లెట్ us see. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ఇథనేషియా. ఇక్కడ మనకి అనాయాస అని తెలుగులో వచ్చింది. సో ఇంగ్లీష్లో ఇథనేషియా అంటే మీనింగ్ ఏంటి అంటే కారుణ్య మరణం. ఇది లాటిన్ వర్డ్ అండి. కారుణ్య మరణం అంటే మెర్సీ కిల్లింగ్ అంటాం. ఇథనేషియా గురించి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇథనేషియాకి సంబంధించి మనకి అరుణా షాన్బాగ్ కేసు గురించి మనం క్లాస్లో డిస్కస్ చేసాం అండర్ ఆర్టికల్ 21 కింద. ఎస్, లెట్ us see. ఇథనేషియా రిఫర్స్ టు డెలిబరేట్లీ ఎండింగ్ సమ్వన్ లైఫ్స్, యూజువల్లీ రిలీఫ్ సఫరింగ్. సో ఇది ఎవరైతే ఒకరి లైఫ్ సఫరింగ్ అవుతుందో వారికి ఏమి ఇవ్వడం అంటే రిలీఫ్ ఇవ్వడం ఆ సఫరింగ్ నుంచి. రైట్. సో విత్డ్రా ఆర్ విత్ హోల్డింగ్ ట్రీట్మెంట్ ఇన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాక్టివ్ ఇథనేషియా. ఇథనేషియా 2 రకాలుగా ఉంటుంది, యాక్టివ్ ఇథనేషియా, ప్యాసివ్ ఇథనేషియా. ఇలా ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ని విత్డ్రా చేయడం అనేది ఇది యాక్టివ్ ఇథనేషియా కాదు, ఇది ప్యాసివ్ ఇథనేషియా. ఓకే, సో ఇది ఫస్ట్ ఆప్షన్ కరెక్టే, ఈ సెకండ్ ఆప్షన్ మాత్రం కరెక్ట్ కాదు. నేను అరుణా షాన్బాగ్ కేసులో దీని గురించి క్లియర్ కట్గా మనం ఆర్టికల్ 21లో డిస్కస్ చేశాం. రైట్. ఇక్కడ మనకి పైన ఇచ్చిన స్టేజ్లో ఎన్ని సరైనవి అంటున్నాడు. ఇది ఎన్ని స్టేట్మెంట్లు సరైనవి అంటున్నాడు. చూడండి, ఇక్కడ పైన ఇచ్చిన స్టేట్మెంట్లో ఏ స్టేట్మెంట్ కాదు ఎన్ని అని, హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి అంటున్నాడు. సో హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ ఎబో కరెక్ట్ అంటున్నాడు. ఇందులో ఒక స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ అయింది, ఇది ఒకటి కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు. సో నెక్స్ట్ చూడండి, ద సుప్రీం కోర్ట్ రికగ్నైజ్డ్ రైట్ టు డై, డిగ్నిటీ, ఫండమెంటల్ రైట్స్ యాజ్ రెస్పెక్ట్ ఆఫ్ ఆర్టికల్ 21. సో రైట్ టు డై, డిగ్నిటీ ఇది అంటున్నాడు. సుప్రీంకోర్టు రికగ్నైజ్ రైట్ టు డై విత్ ద డిగ్నిటీ అంటే డిగ్నిటీగా అంటే ఏమంటాం, డిగ్నిటీగా అంటే గౌరవంతో కూడిన మరణం కూడా ఆర్టికల్ 21లో భాగం అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ చూడండి, గౌరవంగా మరణించడం కూడా ఆర్టికల్ 21లో భాగంగానే సుప్రీంకోర్టు చెప్పింది. ఇది మనం ఏ కేసులో డిస్కస్ చేసామంటే అరుణా షాన్బాగ్ కేసులో పింకీ రాణి ఫైల్ చేసింది. అరుణా షాన్బాగ్ కేసు గురించి మనం క్లియర్ కట్గా చేసాం. ఇందులో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటే ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఓన్లీ 2 స్టేట్మెంట్సే కరెక్ట్. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఉంది మనకి ఓన్లీ 2 స్టేట్మెంట్సే కరెక్ట్. ఓకే, లెట్ us see. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో బట్ నెక్స్ట్ క్వశ్చన్, let us see here, consider the following statements
అబౌట్ లుక్అవుట్ సర్కిల్. సో సమ్వాట్ ఇది మనకి ఎక్స్టెన్సివ్ సబ్జెక్ట్గా వస్తుంది. ఓకేనా. ఇన్ కేసు ఇటువంటి లుక్అవుట్ సర్కిల్స్ ఎప్పుడైనా లుక్అవుట్ సర్క్యులర్స్ ఎప్పుడైనా రిలీజ్ అయితే మన ఎగ్జామ్స్ జరిగేటప్పుడు జరుగుతున్న 6 or 7 monthsలో ఏదైనా లుక్అవుట్ సర్క్యులర్ ఏదైనా రిలీజ్ అయితే మేబీ ఇటువంటి క్వశ్చన్స్ రేజ్ అవ్వచ్చు. ఎందుకంటే ప్రికాషనరీ యాక్షన్ కోసం ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్స్ కూడా మిస్ అవ్వడం కోసం ఇటువంటి క్వశ్చన్స్ మనము సార్ట్ అవుట్ చేయడం జరిగింది. లెట్ us see here వాట్ అబౌట్ లుక్అవుట్ సర్క్యులర్. అప్పుడప్పుడు మీరు వింటూ ఉంటారు పేపర్లో లుక్అవుట్ సర్కిల్ అంటే దేశం నుంచి నేరాలు చేసి దేశద్రోహానికి పాల్పడి ఆర్థిక నేరాలకు పాల్పడి కొంతమంది ఏమవుతారంటే దేశం అవతలకు వెళ్తారు. అవతలకు వెళ్ళినప్పుడు వారి కోసం లుక్అవుట్ సర్క్యులర్స్ కూడా జారీ చేస్తారు. సో వాట్ అబౌట్ లుక్అవుట్ సర్కిల్స్. సో లుక్అవుట్ సర్కిల్ వ్యాలిడ్ ఫర్ 1 year period. 1 year period, that is very important, unless the originating agency make request for the renewal. So 1 year ఉంటుంది. దీన్ని ఏం చేయవచ్చు అంటే రెన్యువల్ చేయవచ్చు, అంటే ఎక్స్టెండ్ చేయవచ్చు అంటున్నాడు. ఎస్, ఆబ్వియస్లీ దిస్ ఈస్ కరెక్ట్. ఓకే. లుక్అవుట్ నోటీసులు జనరల్గా అయితే 1 year ఉంటుంది. ఒక పర్సన్ పైన లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేసినప్పుడు అతను ఎక్కడ ఉన్నాడో ఏంటో అని చెప్పేసి పట్టుకుంటారు. లేదా ఇతర దేశాల్లో ఉన్నప్పుడు కూడా లుక్అవుట్ సర్కిల్ ఇతర దేశాలతో బైలాటరల్ డిస్కషన్ జరుగుతాయి. దాని ఆధారంగా చేసుకొని లుక్అవుట్ నోటీస్ని జారీ చేసినట్లయితే అతను కూడా అక్కడికి వెళ్ళి ఏజెన్సీలో అక్కడి నుంచి తీసుకొని వస్తారు. ఒకవేళ 1 year తర్వాత అతను దొరకనట్లయితే దాన్ని ఏం చేయవచ్చు, ఎక్స్టెండ్ చేయవచ్చు అని చెప్పేసి అన్నాడు. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఆప్షన్ అండ్ వెరీ గుడ్ క్వశ్చన్ ఆల్సో. లెట్ us see here. An individual with an LOC at a lookout circle can't be detained or restricted from leaving the country if no conjugal offense IPC under the penal laws mentioned. See, ఇక్కడ ఏదైతే ఏ పర్సన్ అయితే లుక్అవుట్ సర్కిల్ ఇష్యూ చేస్తారో ఆ ఇష్యూ లుక్అవుట్ సర్కిల్ ఎప్పుడైతే ఇష్యూ చేస్తారో ఆ ఇష్యూ చేసిన పర్సన్ దేశం నుంచి బయటకు వెళ్లకుండా రిస్ట్రిక్ట్ చేయడం కోసం లుక్అవుట్ సర్కిల్ని ఇష్యూ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ క్రిమినల్ లా ప్రకారం వారికి పీనల్ యాక్షన్స్ కూడా ఉంటాయి. అయితే మీరు అప్పుడప్పుడు సినిమాల్లో కానీ ఇంకెక్కడైనా చూస్తారు లుక్అవుట్ సర్కిల్ రిలీజ్ అయినప్పుడు బస్సులలో ఆపడం కానీ ట్రైన్లలో ఆపడం కానీ ఎస్పెషల్లీ ఎయిర్పోర్ట్లో లుక్అవుట్ సర్కిల్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఫోటో పంపిస్తారు, వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసి ఆపేస్తారు. అంటే ఈ దేశం నుంచి బయటకు వెళ్లకుండా సర్క్యులర్ జారీ చేసేదాన్ని మనం లుక్అవుట్ సర్కిల్ LOC అని చెప్పేసి అంటాం. ఇలా డిటైన్ చేయదు అంటున్నాడు. ఇది కరెక్ట్ ఆప్షన్ కాదు. ఓకే. ఎస్, సెకండ్ వన్ ఈజ్ రాంగ్ ఆప్షన్. ఓకేనా, చేస్తుంది. ఓకేనా. ఎస్. సో ఇక్కడ ఈ పై స్టేట్మెంట్ ఏది సరైంది అని చెప్పేసి అంటున్నాడు. ఆబ్వియస్లీ సెకండ్ వన్ ఈజ్ రాంగ్ ఆన్సర్ కాబట్టి సో ఫస్ట్ వన్ ఈజ్ అవర్ ఆప్షన్. ఓకే. ఎస్. వాట్ అబౌట్ 6th question. Consider the following statement regarding the State Reorganization Act 1956. సో ఓకే, 1956 ప్రకారం స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి చెప్తున్నాడు. ఇది మనము పార్ట్ 1 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 1 to 4 గురించి మనం క్లియర్ కట్గా డిస్కస్ చేసాం. సో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి అండర్ ద రికమెండేషన్ ఆఫ్ ఫజల్ అలీ కమిషన్ రికమెండేషన్స్. ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం గురించి పరిశీలించండి అంటున్నాడు. ఇది ఫజల్ అలీ కమిషన్ సిఫారసుల మేరకు రూపొందించబడింది అంటున్నారు. ఓకే. ఫజల్ అలీ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం 1955లో రికమెండేషన్స్ 1957th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి నేషనల్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని చెప్పడం జరిగింది. ఆబ్వియస్లీ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. లెస్. సో ఇది ఆంధ్రప్రదేశ్, ఇది హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రాంతాలని ఆంధ్ర రాష్ట్రంతో విలీనం చేసి విస్తరిత ఆంధ్రప్రదేశ్ని సృష్టించడం జరిగింది. 1953లో మనకు తెలిసిన విషయమే ఆంధ్ర స్టేట్ ఏర్పడింది. యాజ్ వెల్ యాజ్ 1948లో మన హైదరాబాద్ స్టేట్ ఏర్పడింది. ఫజల్ అలీ కమిషన్ యొక్క రికమెండేషన్స్ మేరకు హైదరాబాద్ స్టేట్ని ఆంధ్ర స్టేట్ని రెండింటిని మెర్జ్ చేసి ఆంధ్రప్రదేశ్ 1956లో ఏర్పాటు చేశారు అండర్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఫజల్ అలీ కమిషన్. ఓకే. ఎస్, ఆబ్వియస్లీ సెకండ్ వన్ ఈజ్ ఆల్సో రైట్ ఆప్షన్. ఓకే. సో ఇక్కడ స్టేట్మెంట్లో ఏది సరైనది అంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అని చెప్పేసి అంటున్నాడు. హియర్ ఈస్ ద 2 statements ఆర్ కరెక్ట్. హియర్ ఈస్ ఆప్షన్ ఈస్ both 1 and 2. Both 1 and 2. ఓకే. దెన్ కమ్ టు రిగార్డింగ్ ద నోటా గురించి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. 7th question. రిగార్డింగ్ ద నోటా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. నోటా గురించి క్వశ్చన్ అడుగుతున్నాడు. The nota symbol was designed by National Institute of Design NID అహ్మదాబాద్ అంటున్నాడు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అహ్మదాబాద్ అంటున్నాడు. ఎస్, నిజంగా చెప్పాలి అంటే నోటా సింబల్ని సో మనము ఈవీఎంలో చూసినట్లయితే లాస్ట్ బటన్ నోటా సింబల్ ఉంటుంది. ఆ నోటా సింబల్ని డిజైన్ చేసింది NID అహ్మదాబాద్ అంటున్నాడు. ఇది కరెక్టే. ఓకే. ఎస్. సి ఇఫ్ nota votes gets the most of the votes in a constituency, re-elections is held within 6 months.
ఇక్కడ చూడండి, ఒకవేళ నోటాకి కనుక ఏదైనా నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు వచ్చినట్లయితే వితిన్ 6 months మళ్ళీ అక్కడ ఎలక్షన్స్ జరగాలి అని చెప్పేసి అంటున్నారు. ఇటువంటి ప్రొవిజన్ ఏమీ లేదండి. ఇంతవరకు 1951 పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్లో ఇటువంటి ప్రొవిజన్ ఏమీ మెన్షన్ చేయలేదు. ఓకేనా. సో ఆ తర్వాత 51 పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ని ఏం చేశారు, అమెండ్ చేశారు ఫర్ నోటా కోసం. అయితే ఇక్కడ వితిన్ ద 6 months ఇన్ కేసు ఏదైనా ఒక కాన్స్టిట్యుయెన్సీలో నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చినట్లయితే ఆ నోటాకు వచ్చిన ఓట్లని కన్సిడర్ చేయరండి. సో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఆ పార్టిసిపేట్ చేసిన వ్యక్తుల మధ్య ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళని విన్నింగ్ క్యాండిడేట్గా డిసైడ్ చేస్తారు. సో ఆబ్వియస్లీ ఇక్కడ రీఎలక్షన్ అనేది లేదు, నోటా ఓట్స్ని కూడా కన్సిడర్ చేయరు కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది రాంగ్ ఆప్షన్. ఓకే, ఇక్కడ ఈ క్రింది వన్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటున్నాడు, ఓన్లీ 1, ఓన్లీ 2, బోత్ 1 and 2, నైదర్ 1 or 2. ఇక్కడ ఒక ఫస్ట్ స్టేట్మెంటే కరెక్ట్ కాబట్టి 1 only అని చెప్పేసి మనము చెప్పవచ్చు. ఎస్, లెట్ us see నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు నేషనల్ మెడికల్ కమిషన్ NMC అంటున్నారు. ఇట్ ఈస్ రీప్లేస్డ్ ద మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఎస్, ఇట్ ఈస్ రీప్లేస్ చేశారు. 2019లో ఏం చేశారు అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఇండియా ప్లేస్లో ఏం పెట్టారు, నేషనల్ మెడికల్ కమిషన్ని పెట్టారు, దాన్ని రీప్లేస్ చేశారు. ఓకే, ఎస్. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 5 autonomous బాడీస్. దీనికి 5 autonomous బాడీస్ ఉంటాయి ఇది NMCలో. సో మెడికల్ డిగ్రీస్ అవార్డెడ్ బై ద NMC ఆర్ రికగ్నైజ్డ్ గ్లోబల్. ఇది కరెక్ట్ కాదండి. నేషనల్ డిగ్రీస్ని, మెడికల్ డిగ్రీస్ని గ్లోబల్గా ఇంటర్నేషనల్ మెడికల్ కౌన్సిల్ అండ్ ఇండియాలో ఉన్న ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఇస్తుంది తప్ప నేషనల్ మెడికల్ కౌన్సిల్ కమిషన్ అనేది ఈ డిగ్రీస్ని అవార్డ్ చేయదు. ఆబ్వియస్లీ ఇక్కడ ఈ స్టేట్మెంట్ కరెక్ట్, సి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇక్కడ ఎన్ని సరైనవి అంటున్నాడు, ఎన్ని సరైన స్టేట్మెంట్లు అంటున్నాడు, ఏ స్టేట్మెంట్ సరైన అంటలే, ఎన్ని సరైన స్టేట్మెంట్ అంటున్నాడు, హౌ మెనీ స్టేట్మెంట్. ఆబ్వియస్లీ థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఓన్లీ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. రిగార్డింగ్ ద, ఇక్కడ 9th క్వశ్చన్ చూడండి, రిగార్డింగ్ ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్స్ MP ల్యాడ్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నాడు. అంటే MP ల్యాడ్స్ గురించి క్వశ్చన్ అడుగుతున్నాడండి. పార్లమెంట్ సభ్యులకి MP ల్యాడ్స్ ఉంటాయండి. సో MP ల్యాడ్స్ 5 crores వరకు ఉంటాయి, ఒక ఇయర్కి 5 crores వరకు ఉంటాయి. ప్రతి పార్లమెంట్ సభ్యుని నియోజకవర్గానికి అభివృద్ధి చేయడానికి. సో ఇది MP ల్యాడ్స్ అనేవి అమలు బాధ్యత గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు సంబంధించినే ఉంటున్నారు. ఇది గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేది రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కాదండి. ఇది MO మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఉంటాయండి. మీరు పేపర్లో చూసినట్లయితే కూడా MOSPI ఏం చేస్తుంది అంటే MP ల్యాడ్స్కు సంబంధించిన న్యూస్ని రిలీజ్ చేస్తుంది. సో MOSPI మినిస్ట్రీ కింద ఉంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పేసి ఒక మినిస్ట్రీ ఉంటుంది, దాని కింద ఉంటాయి. నేను ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, ఒక ప్రతి సంవత్సరానికి ఎన్ని ఇస్తారు అండి, ఎన్ని ఇస్తారు, 5 కోట్లు ఇస్తారు. ఓకే, రాజ్యసభ MP అతను ఎన్నికైన రాష్ట్రంలో 1 లేదా అంతకన్నా ఎక్కువ జిల్లాలలో పన్ను సిఫారసు చేయవచ్చు. ఇందులో ఎన్ని స్టేట్మెంట్లు కరెక్ట్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది గ్రామీణాభివృద్ధి ఇది అనేది ఇది తప్పండి, ఇది తప్పండి, ఇది తప్పు. ఓకే, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. ఇక్కడ ఓన్లీ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అండి. ఓకేనా, ఎస్. లెట్ us see, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ లీడర్ ఆఫ్ అపోజిషన్. LOP అంటున్నారండి. LOP, లీడర్ ఆఫ్ అపోజిషన్. ఓకేనా, ప్రతిపక్ష నేత గురించి మాట్లాడుతున్నాం. ఆఫీస్ ఆఫ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈస్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఇక్కడ రాజ్యాంగంలో LOP గురించి మెన్షన్ చేశారు అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, మనకు తెలుసు LOPని రాజ్యాంగంలో మెన్షన్ చేయలేదు. LOP ఈజ్ అండర్ రూల్స్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ లోక్సభ అంటాము. లోక్సభ నియమావళి ప్రకారం LOPని నిర్ణయిస్తారు. 1/10 సీట్లు ఏ పార్టీకి అయితే వస్తాయో ఆ పార్టీ లీడర్ని LOPగా రికగ్నైజ్ చేస్తారు. ఓకే, ఎస్. లెట్ us see, ఈ కాన్స్టిట్యూషన్ అన్నాడు కాబట్టి, రాజ్యాంగం అన్నాడు కాబట్టి ఆబ్వియస్లీ దిస్ వన్ ఈజ్ నాట్ కరెక్ట్. సో ఈజ్ నాట్ మెంబర్ ఆఫ్ ద పబ్లిక్ అకౌంట్ కమిటీ. పబ్లిక్ అకౌంట్ కమిటీలో ఇతను మెంబర్ కాదు అంటున్నాడు. ఎస్, పబ్లిక్ అకౌంట్ కమిటీ అనేది ఇతను కీ రోల్ ప్లే చేస్తాడండి. ప్యాక్లో కీ రోల్ ప్లే చేసేది ఎవరు అంటే LOP. సో ఆబ్వియస్లీ ఈ క్రింది ఏ స్టేట్మెంట్లు కరెక్ట్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ అండి, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ ఆన్సర్. లెట్ us see. సో విత్ ద రెఫరెన్స్ టు స్పీకర్ ఆఫ్ లోక్సభ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. అంటే స్పీకర్ ఆఫ్ లోక్సభ గురించి కింది స్టేట్మెంట్ లేదో చూడాలి.
He is the guardian of rights and privileges in a house and committees and members. Okay, next. He serves ex officio president of Indian Parliamentary Group. So he is the final interpreter of the provisions of the House, provisions of the Constitution of India within the House. ఓకే, ఎస్. ఇందులో ఏ స్టేట్మెంట్లు కరెక్ట్ అని చెప్పేసి అంటున్నాడు. మీరు నేను స్పీకర్ గురించి మాట్లాడినప్పుడు లక్ష్మీకాంత్ పీడిఎఫ్ వేసి క్లియర్ కట్గా మెన్షన్ చేసి చెప్పాను. ఓకే, ఎస్. సో ఈ పార్లమెంట్ సభ్యులకి అంటే లోక్సభలోని సభ్యుల యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడంలో ఈయన గార్డియన్ అంటున్నారు. ఆబ్వియస్లీ కరెక్ట్, అది ప్రైమరీ. అది అంటే దేశంలో ఉన్న దేశంలో ఉన్న స్పీకర్ పార్లమెంటరీ గ్రూప్స్ ఉంటాయి కదా, ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్స్ ఉన్నాయి. ఈయన ఎక్స్ అఫిషియో ప్రెసిడెంట్ అన్నాడు, రైట్. అది సో సభలో కాన్స్టిట్యూషన్లో సభలో కాన్స్టిట్యూషన్ గురించి ఫైనల్ ఇంటర్ప్రిటర్ జోక్యం చేసుకుని ఫైనల్ ఇంటర్ప్రిట్ అయ్యే అధికారం ఎవరికి ఉంటుంది అంటే స్పీకర్కే ఉంటుంది, రైట్. దీస్ ఆర్ ద బేసిక్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఓకే, ఎస్. సో హియర్ ఈస్ ద 3 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. సో ఏది సరైంది అంటున్నాడు ఇక్కడ మనకి 1, 2, 3 అన్నీ సరైనవి అని చెప్పేసి మనం చూడాలి. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. So consider the following statement. So poor human development indicators, high frequency of natural climates, hill and difficult terrain, non-viable nature of state finance. How many of the statement creates are listed by union government provided the special status? The special status కు సంబంధించిన ఇండికేటర్స్ ఏమైనా అడుగుతున్నాడు. ఓకేనా. పేద మానవాభివృద్ధి సూచికలు, ప్రకృతి వైపరీత్యాల అధిక ఫ్రీక్వెన్సీ, కొండ మరియు కష్టమైన భూభాగం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ యొక్క ఆచరణీయం కాని స్వభావం. పైన పేర్కొన్న సమాధానంలో ఏది కరెక్ట్ అంటున్నాడు. ఓన్లీ 2 కరెక్ట్ అండి. ఇక్కడ ఓన్లీ ఏంటి అంటే కొండ మరియు ఇక్కడ హిల్ ఏరియా అండ్ డిఫికల్ట్ అండ్ నాన్ అవైలబుల్ నేచర్ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్. ఇంకో ఈ రీజన్స్ కోసం ఏం చేస్తారు అంటే మన స్పెషల్ స్టేటస్ ఇస్తారు. సో దీని గురించి మీకు క్లియర్ కట్గా ఎకానమీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, లెట్ us see. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద స్పీకర్ ఇన్ లోక్సభ. స్పీకర్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ తెలుగులో చూద్దాం. స్పీకర్ గురించి ప్రకటనలు పరిశీలించండి. స్పీకర్ తన ఓటు వేసిన సభలో ఉన్న సాధారణ మెజారిటీతో ఎన్నుకోబడతారు. అంటే స్పీకరు ఎలా ఎన్నుకోబడతారంటే సాధారణ మెజారిటీతో ఎన్నుకోబడతారు. అంటే స్పీకర్ ఎలా ఎలక్ట్ చేయబడతాడు. సాధారణం అంటే ఓటు అయ్యి ప్రజెంట్ అయిన సగం కన్నా ఎక్కువ మంది చేత. ఓకే, ఆబ్వియస్లీ కరెక్టే. ఎస్. సాధారణంగా అధికార పార్టీకి చెందిన ఆ సభ్యుడు స్పీకర్గా ఎన్నుకోబడతాడు. అదే డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్ష పార్టీ నుంచి ఎన్నుకోబడతారు. ఎస్, సాధారణంగా అయితే అధికార పార్టీకి చెందిన వ్యక్తే డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకోబడతారు. అదే స్పీకర్ డిప్యూటీ స్పీకర్గా అయితే ప్రతిపక్ష పార్టీ నుంచి ఎన్నుకోబడుతున్నారు. ఇది ఒక సంప్రదాయాన్ని స్టార్ట్ చేశారు 10th లోక్సభ నుంచి. ఇది 11th లోక్సభ నుంచి ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, ఎస్. అతని ప్రవర్తన మరియు అతని పని మరియు ప్రవర్తన ఒక సారాంశ తీర్మానం తప్ప చర్చించడానికి మరియు విమర్శించబడదు అంటున్నాడు. అంటే ఇతని యొక్క కండక్ట్ అంటే ఒక వర్క్ అనేది ఏం చేయకూడదు అంటే ఇది చర్చించడానికి సబ్స్టాన్షియల్ మోషన్లో తప్ప ఇంకే విధంగా చర్చించడానికి వీలు లేదు. సబ్స్టాన్షియల్ మోషన్లో తప్ప ఏ విధంగా చర్చించడానికి వీలు లేదు. ఓకేనా. ఎస్, ఇస్ కండక్ట్ అండ్ ఇస్ డిస్కస్డ్ క్రిటిసైజ్ ఇన్ లోక్సభ ఎక్సెప్ట్ సబ్స్టాన్షియల్ మోషన్ అంటే నేను ఆల్రెడీ పార్లమెంట్లో చెప్పాను. సో ఇతని రిమూవల్ మోషన్ని ఏమంటారు అంటే సబ్స్టాన్షియల్ మోషన్ అంటారు. స్పీకర్ యొక్క రిమూవల్ మోషన్ని సబ్స్టాన్షియల్ మోషన్ అంటారు. ఆ సబ్స్టాన్షియల్ మోషన్లో తప్ప ఇతని యొక్క కండక్ట్ గురించి క్రిటిసైజ్ చేయడానికి పార్లమెంట్లో వీలు లేదు అంటున్నాడు. ఎస్, ఆబ్వియస్లీ ఇక్కడ ఈ 3 ఆప్షన్స్ కరెక్ట్ అవుతాయి. 1, 2, 3 అనేది కరెక్ట్ అవుతాయి. Let us consider the following statement about food safety and స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీన్ని ఫాసై అంటారు. మీరు ఎప్పుడైనా ఏదైనా ఫుడ్ ప్యాకెట్స్ తీసుకున్నప్పుడు దానిపైన ఈ సింబల్ ఉంటుంది, ఈ ఫాసై సింబల్ ఉంటుంది, ఇది ఉంటుంది, దాని సింబల్ ఉంటుంది. ఎస్, దాని గురించి అడుగుతున్నాడు. అంటే ఫుడ్ పైన ఇప్పుడు ఏం జరుగుతున్నాయి, రకరకాల ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. మీరు చాలా హోటల్స్ పైన అటాక్స్ చేస్తున్నారు. చాలా హోటల్స్లో ఫుడ్ పైన రకరకాల విమర్శలు వస్తున్నాయి. చాలా ఫేమస్ రెస్టారెంట్స్లో ఫుడ్ పైన మీరు చూస్తూనే ఉన్నారు ఈ న్యూస్లో. దానికి సంబంధించి ఈ క్వశ్చన్ని పోస్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇటువంటి కనెక్టెడ్ ఉన్న క్వశ్చన్స్ని ఫ్యూచర్గా మీ ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్స్ ఏమైనా ఫేస్ అయితే సో దాన్ని హెల్ప్ అవ్వడం కోసం ఇటువంటి క్వశ్చన్స్ని మనము ఇక్కడ మెన్షన్ చేసాం. లెట్ us see here. So it is an autonomous body established under Food Safety Standard Act 2016.
It is responsible for promoting and protecting and promoting public health, operating and Ministry of Health and Family Welfare. దీని గురించి ఈ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అంటున్నాడు. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారని 2006లో అంటున్నారు. ఎస్, అదేవిధంగా ఇది ఏంటి అంటే ఇది రెస్పాన్సిబుల్ ప్రొటెక్టింగ్ అండ్ ప్రమోటింగ్ పబ్లిక్ హెల్త్ అంటున్నాడు. అంటే ప్రజా ఆరోగ్యాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రమోట్ చేయడానికి పనికొస్తుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ అంటే కుటుంబ సంక్షేమ మినిస్ట్రీలో ఉంటుంది అంటున్నాడు. ఈ క్రింది ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇక్కడ బోత్ 1 and 2 రెండు స్టేట్మెంట్స్ కరెక్టేనండి. ఓకేనా? ఎస్, ఆ స్టేట్మెంట్స్ రెండు కూడా కరెక్టే. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు అన్లాఫుల్ యాక్ట్ 1967. అన్లాఫుల్ యాక్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ యాక్ట్ అండి, చాలా ఇంపార్టెంట్ యాక్ట్. అన్లాఫుల్ యాక్ట్, అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ యాక్ట్ అండి. సో బికాస్ ఇది మొత్తానికి సెడిషన్కి సంబంధించిన కేసెస్ దీనికి మీద ఫైల్ అవుతాయి. It imposed the central government designated individual terrorist based activities. ఇప్పుడు చెప్పాను టెర్రరిస్ట్ బేస్డ్ యాక్టివిటీస్ ఈ సెక్షన్ కిందనే ఈ యాక్ట్ కిందనే ఫైల్ అవుతాయి. ఎస్, it allows for the prosecution of Indian and foreigner nationals for the offence committed outside India under the సర్టెన్ కండిషన్స్. కొన్ని సందర్భాలలో కొన్ని షరతులతో భారతదేశం వెలుపల నేరాలకు భారతీయ విదేశీ పౌరులను కూడా ప్రాసిక్యూట్ చేయడానికి, అంటే భారతదేశం వెలుపల చేసిన భారతదేశానికి సంబంధించి భారతదేశ సావర్నిటీ, ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీకి సంబంధించి ఏవైనా నేరాలు చేసినప్పుడు ఇది భారతదేశం వెలుపల ఉన్న వ్యక్తులను కూడా విచారించడానికి అధికారాన్ని కలిగి ఉంటుంది అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఈ స్టేట్మెంట్ కరెక్టేనండి. అన్లాఫుల్ యాక్ట్ గురించి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మీరు అన్లాఫుల్ యాక్ట్ గురించి కనుక వచ్చినట్లయితే ఇది ప్యూర్లీ బాగా 90% రిలేటెడ్ ఇది ఏంటంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కొంచెం. ఓకేనా? ఎస్, ఇక్కడ రెండు స్టేట్మెంట్లు కాబట్టి బోత్ 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏందో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఎస్. సో ప్రొటెక్ట్ స్పీకర్ యొక్క ప్రాథమిక విధి ఏంటి అంటున్నాడు. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ ప్రొటెక్ట్ స్పీకర్? ఓకే, ఎస్, లెట్ us see. ఇక్కడ ఏంటి అంటే ఏమంటున్నాడు అంటే టు ప్రిసైడ్స్ ఓవర్ పార్లమెంటరీ సెషన్ ఈజ్ అబ్సెంట్ వెన్ స్పీకర్. ఎప్పుడైతే స్పీకర్ గైర్హాజరైనప్పుడు ప్రొటెక్ట్ స్పీకర్ దీనికి అధ్యక్షత వహిస్తాడంటాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రొటెక్ట్ స్పీకర్కి జనరల్గా అయితే రెండు ప్రాథమిక ఉంటాయంటే న్యూగా ఎలక్ట్ అయిన సభ్యుల చేత ఏం చేయించడం, ఓట్ చేయించడం. అదేవిధంగా సెకండ్ ఏంటి అంటే స్పీకర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం. మెయిన్గా ఈ రెండు విధులు ఉంటాయి ఎవరికి అంటే ప్రొటెక్ట్ స్పీకర్కి. ఆల్రెడీ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంది మన ఆన్లైన్ క్లాసెస్లో. ఓకే, ఎస్. సో ఈ రెండు విధులు ఉంటాయి. ఓకే, ఎస్. ఇక్కడ ఎక్కడైతే ఆ రెండు విధులు ఉంటాయో అదే ఆన్సర్ అవుతుంది. ఎస్. సో ఈ అడ్మినిస్ట్రేడ్ ఓత్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్స్ కండక్టెడ్ న్యూ ఎలక్షన్స్ అండ్ ఎలక్షన్స్ ఆఫ్ స్పీకర్. ఇక్కడ పార్లమెంట్ మెంబర్స్తోని ఓత్ చేయించడము మరియు పార్లమెంట్ మెంబర్స్ను హోస్ట్ చేయించడం, స్పీకర్ ఎన్నికను నిర్వహించడం. ఇక్కడ ఉంది చూడండి. ఆబ్వియస్లీ దిస్ వన్ ఈజ్ రైట్ ఆప్షన్. సో టు అసిస్ట్ ద లెజిస్లేటివ్ సెక్యూరిటీ స్టాండింగ్ కమిటీస్ ఇది ఆప్షన్ కనపడదు. ఎస్, టు హోల్డ్ ద ఫైనాన్స్ బిల్స్ టు ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ మినిస్టర్స్ ఇది కూడా కాదు. సింపుల్గా ప్రొటెక్ట్ స్పీకర్ అంటే ఈ రెండు ఫంక్షన్సే ఉంటాయి. ఎస్, ఆబ్వియస్లీ మనకి ఇక్కడ ఇది రైట్ ఆప్షన్ అవుతుంది. ఎస్. ఆల్టరేషన్ ఆఫ్ నేమ్స్ ఎగ్జిస్టెంట్ స్టేట్స్ ఇన్ ప్రొవైడింగ్ అండర్ ఆర్టికల్. ఏ ఆర్టికల్ ప్రకారం ఒక రాష్ట్రం యొక్క పేర్లని మార్చవచ్చు అని చెప్పేసి అంటున్నాడు. అండర్ ఆర్టికల్ 3 మనకు తెలుసు. వాట్ ఈజ్ ఆర్టికల్ 1 తెలుసు, ఆర్టికల్ 2 తెలుసు. ఆర్టికల్ 2 వాట్ ఈజ్ ఆర్టికల్ 2 అడ్మిట్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్. ఎస్, ఆర్టికల్ 3 మనకు తెలుసు స్టేట్ రీఆర్గనైజేషన్. దాంట్లో 2 స్టేట్స్ని మెర్జ్ చేయవచ్చు, స్టేట్ని బైఫర్కేట్ చేయవచ్చు, స్టేట్ యొక్క బౌండరీస్ని డిమినిష్ చేయవచ్చు, స్టేట్ యొక్క బౌండరీని ఇంక్రీజ్ చేయవచ్చు, నామికి నేచర్ ఆఫ్ ద స్టేట్ని చేంజ్ చేయవచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 3 గురించి మనం క్లియర్ కట్గా డిస్కస్ చేసాం. ఎస్, అకార్డింగ్ టు ఆర్టికల్ 3 స్టేట్ రీఆర్గనైజేషన్ అంటాము. ఒక స్టేట్ యొక్క నామిక్ నేచర్ మార్చేది మాత్రం ఆర్టికల్ 3. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద పంచాయత్ ఎక్స్టెన్షన్ షెడ్యూల్ ఏరియా యాక్ట్ 1996. పంచాయతీ దిలీప్ సింగ్ బూరియా కమిటీ సూచనల మేరకు
మేరకు పెసా యాక్ట్ని చేశారని చెప్పేసి మనం అన్నాం. ఈ పెసా యాక్ట్ ప్యూర్లీ షెడ్యూల్డ్ ట్రైబల్ ఏరియాస్కు సంబంధించిన అంశానికి సంబంధించింది అంటున్నాడు. షెడ్యూల్ ట్రైబల్ ఏరియాలు నివసించే ప్రజలకు స్వయం పాలన నిర్దేశించిన లోకల్ గవర్నమెంట్ నిర్దేశించిన చట్టం అంటున్నాడు. ఆబ్వియస్లీ కరెక్టే. ఇది సహజ వనరుల గిరిజనులకు సంఘాలకు సాంప్రదాయ హక్కులను కలిగిస్తుంది. ఇక్కడ పెసా యాక్ట్ ఎక్కడైతే అమలు అవుతుందో అక్కడ సంబంధించిన న్యాచురల్ రిసోర్సెస్ని అలొకేట్ చేయాలి అంటే పెసా యాక్ట్ అమలు అవుతున్న ఆ ఏరియాలలో గ్రామ సభ యొక్క అప్రూవల్ కావాలి. ఓకే, ఆబ్వియస్లీ ఆరో షెడ్యూల్లో ఉన్న ఈశాన్య రాష్ట్రాలకు పెసా చట్టం 1996 పరిధిలోకి వచ్చాయి. ఇక్కడ ఆరో షెడ్యూల్లో ఉన్న రాష్ట్రాలు అంటున్నాడు. ఆరో షెడ్యూల్లో ఉన్న రాష్ట్రాలే కాదండి, ఆరో షెడ్యూల్లో ఉన్న రాష్ట్రాలతో పాటుగా ఇంకా దేశంలో పెసా యాక్ట్ అనేది షెడ్యూల్డ్ ట్రైబల్ ప్రాంతాలు అనేవి 10 రాష్ట్రాల్లో ఉన్నాయి అని గమనించాలి. ఇంక్లూడింగ్ మన ఆంధ్రప్రదేశ్ కూడా లో కూడా పెసా యాక్ట్ ఉంది, షెడ్యూల్డ్ ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి. ఓకే, సో దిస్ స్టేట్మెంట్ ఇది కరెక్ట్ కాదండి, ఓన్లీ 2 స్టేట్మెంట్స్. ఎన్ని స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ 2 స్టేట్మెంట్సే కరెక్ట్. హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 2 స్టేట్మెంట్స్. ఏంటి ఆ స్టేట్మెంట్? ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఎస్, లెట్స్ సీ. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్. ఎల్ఓపి గురించి మళ్ళీ ఒక క్వశ్చన్ వచ్చింది. Let us see. The leader of the largest party having not less than 1/4, not less than 1/4 అంటున్నాడు. 1/4 అంటున్నాడు, not less than 1/4 అంటున్నాడు. ఓకే, టోటల్ స్ట్రెంత్ ఆఫ్ లోక్సభ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఎల్ఓపి అంటున్నాడు. దిస్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. ఎల్ఓపి ఎంటైల్డ్ శాలరీ అలయన్సెస్ అండ్ ఫెయిత్ ఫెసిలిటీస్ ఈక్వలెంట్ టు ద క్యాబినెట్ మినిస్టర్స్ అంటున్నాడు. ఎస్, హీ ఈజ్ ఎంటైటిల్డ్ టు బి ఏ మెంబర్ ఆఫ్ వేరియస్ సెలెక్ట్ కమిటీ ఫర్ అపాయింట్మెంట్ హెడ్స్ ఆఫ్ సమ్ స్టాట్యుటరీ బాడీస్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అంటున్నారు. లోక్సభ మొత్తం బలంలో 1/4 వంతుకు తగ్గకుండా అంటున్నాడు. తగ్గకుండా అంటే 1/4 వంతు తగ్గకుండా, తక్కువ లేకుండా ఉండాలంటున్నాడు. ఇక్కడ గమనించాలి, 1/4 వంతు అంటే యాక్చువల్గా అయితే 1/10 వంతు రావాలి. 1/10 వంతు మినిమం 1/10 రావాలి. 1/10 కన్నా ఎక్కువ కూడా రావచ్చు. ఓకేనా? ఎస్, లెట్ us see. ఇది రాజ్యాంగబద్ధమైన ఎల్ఓపి అంటున్నాడు. రాజ్యాంగబద్ధమైనది కాదు, ఇది స్టాట్యుటరీ బాడీ. ఇతను చట్టబద్ధమైన సంస్థలో అధిపతిగా ఉన్నాడు. మనం చాలా విషయాల్లో చూసాం, స్టాట్యుటరీ బాడీస్ ఆర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు, వాటిని సెలక్షన్ కమిటీని చేసేటప్పుడు మనము చేసామండి. ఇక్కడ 1/4 అన్నాడు కాబట్టి మీరు ఇక్కడ చూడండి, ఏది సరైనదంటే ఓన్లీ 3 మాత్రమే తీసుకోండి. సో 1, 2 తీసుకోవడానికి వీలు లేదు. ఎస్, 3 మాత్రమే తీసుకోండి. ఓకే, ఎస్. సో విత్ ద రెసిడెన్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2023 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టెప్. పోస్ట్ ఆఫీస్ యాక్ట్ని 2023లో మార్చారండి. దానికి సంబంధించి ఇన్ కేసు మీ ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే ఇది రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ మనం పోస్ట్ చేసాం. ఎస్, లెట్ us see. సో ద పోస్ట్ ఆఫీస్ అండ్ ఇట్ ఈస్ అఫెన్స్ ఆఫీసర్స్ ఆర్ ఫుల్లీ ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ద యాక్ట్ రిమూవ్స్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్క్లూజ్ రైట్ డెలివర్ ద లెటర్స్ అండ్ రెగ్యులేట్స్ ద ప్రైవేట్ కొరియర్. అయితే ఇక్కడ పోస్ట్ ఆఫీస్ యాక్ట్లో మెయిన్ మోడిఫికేషన్ అంటే అమెండ్మెంట్ ఏంటి అంటే లెటర్స్ని డెలివరీ చేసే అధికారం కేవలం ఇదివరకు గవర్నమెంట్కి ఉండేది. ఈ రైట్ని తీసేశారండి. తో పాటుగా వీటితో కూడా ప్రైవేట్ కొరియర్ పార్టీస్ ఉంటాయి కదా, ప్రైవేట్ కొరియర్స్ వాళ్ళు కూడా ఏం చేయవచ్చు, లెటర్స్ని డెలివరీ చేయవచ్చు. ఓకే, ఇది ఆప్షన్ కరెక్టే. అయితే ద పోస్ట్ ఆఫీస్ అండ్ ఆఫీసర్స్ ఆర్ ఫుల్లీ లయబుల్ లాస్ మిస్ డెలివరీ డిలే ఆర్ డ్యామేజ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ప్రొవైడింగ్ సర్వీసెస్. ఈ సర్వీస్ని ప్రొవైడ్ చేసినప్పుడు ఈ విషయంలో చూసినట్లయితే ఇదే సమయంలో నష్టము, తప్పుగా పంపిణీ చేసినా, ఆలస్యం చేసినా నష్టానికి సంబంధించిన పూర్తి బాధ్యతలు అనేవి లేవండి. కొంతవరకు బాధ్యత వహిస్తారు, అది కూడా తప్పుగా పంపిణీ చేయడము, ఆలస్యం చేయడానికి కొన్ని విషయాల్లో మాత్రమే బాధ్యత వహిస్తారు. కానీ అన్నిటికైతే కాదు, పూర్తిగానైతే కాదు. పార్షియల్లీ అంటే కరెక్ట్ అవుతుంది, ఒక సంవాట్ అంటే కూడా కరెక్ట్, కొంతవరకు మాత్రమే అంటే కరెక్ట్ అవుతుంది. కానీ ఫుల్లీ అంటే కరెక్ట్ కాదు, పూర్తిగా అనేది ఇక్కడ కరెక్ట్ కాదు. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ అవర్ ఆప్షన్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూసినట్లయితే మనము నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లెట్ us see నెక్స్ట్ క్వశ్చన్. Okay, so consider the following statement regarding United Nations Global Principles of Information Integrity. దీని గురించి మనం చూస్తున్నాం. ఓకే, సమాచార సమగ్రత కోసం ఐక్యరాజ్య సమితి గ్లోబల్ ప్రిన్సిపల్ సంబంధించిన క్రింది ప్రకటనలు ప్రకటించారు. ఇటువంటి అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఓకే, లెట్ us see. నాణ్యమైన జర్నలిజంకి మద్దతు ఇవ్వడానికి మీడియా స్వతంత్రం మరియు వైవిధ్యం యొక్క అవసరాన్ని ఈ సూత్రాలు నొక్కిపెట్టాయి. ఓకే, కనపడుతూనే ఉంది మీడియా అని. సో ద్వేషపూరిత హేట్ స్పీచ్ అనేది ఇందులో లేదండి, ఈ సూత్రాలలో లేదు.
ఓకేనా. ఎస్, డైరెక్ట్గా వెళ్ళవచ్చు, హేట్ స్పీచ్ అనేది లేదు కాబట్టి ఆర్టికల్ 1 ఓన్లీ. ఇక్కడ ఏది సరైనది అంటే 1 ఓన్లీ. ఎస్, లెట్ us see. సో 22nd చూసినట్లయితే మీకు కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ నేషనల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ గురించి అడుగుతున్నాడు. ఓకేనా. ఎస్, అండర్ ఆర్టికల్ 356 ద ప్రెసిడెంట్ కెన్ డిక్లేర్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇఫ్ సెక్యూరిటీ ఆఫ్ ద థ్రెటన్ బై వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఆర్మ్డ్. ఇక్కడ ఆర్టికల్ చూడండి 356 అన్నాడు. ఆర్టికల్ 356 అనడమే నేషనల్ ఎమర్జెన్సీ కాదు, ఆర్టికల్ 352లో నేషనల్ ఎమర్జెన్సీ ఉంటుంది. ఆర్టికల్ 352లో. ఎస్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి. సో ఆర్టికల్ 356 అన్నాడు. ఈ ఆర్టికల్ 356 కాదు, ఇది ఆర్టికల్ 352. సాయుధ తిరుగుబాటు ఆర్మ్డ్ రెబేలియన్ అనే పదంని 44వ సవరణ ద్వారా అంతర్గత డిస్టర్బెన్స్ అంటారు. అంతర్గత కల్లోలం. అది ఇంటర్నల్ డిస్టర్బెన్స్ యొక్క ప్లేస్లో దేన్ని పెట్టారు అని చెప్పేసి అంటున్నాడు, సాయుధ తిరుగుబాటు పెట్టాడని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. ఎస్, అది కరెక్టే. సో దీనికోసమే మనం ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ కేసు గురించి వైడర్గా డిస్కస్ చేశాం. ఓకే, ఇక్కడ ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అండి, ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ రైట్. ఓకే, ఆబ్వియస్లీ ఇక్కడ ఓన్లీ 2 అనేది ఆన్సర్, 2 మాత్రమే కరెక్ట్. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, CCI అంటారు. ఓకేనా. ఎస్, CCI వచ్చింది. CCI గురించి ఇప్పుడు న్యూస్లో వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ ఆఫ్ ద గవర్నమెంట్ ఇండియా రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్ఫోర్సింగ్ ద కాంపిటీషన్ యాక్ట్ 2002. ఎస్, దిస్ కమిషన్ ఈస్ అ క్వాసీ జ్యుడిషియల్ బాడీ విచ్ గివ్స్ ఒపీనియన్ ఆఫ్ స్టాట్యుటరీ అథారిటీ. Next, the commission consists of chairperson and 6 members who was appointed by the Supreme Court. ఇప్పుడు 3 ఆప్షన్స్ ఇక్కడ కూడా చూడండి. కాంపిటీషన్ కమిషన్ గురించి ఇది అమలు కాంపిటీషన్ కమిషన్ యాక్ట్ని అమలు చేయడానికి ఇది బాధ్యత వహిస్తుంది అంటున్నాడు. ఇది ఈ కమిషన్ చట్టబద్ధమైన అభిప్రాయాలను పాక్షిక దీనికి పాక్షిక క్వాసీ జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి. క్వాసీ జ్యుడిషియల్ ఇక్కడ విషయం ఏంటి అంటే క్వాసీ జ్యుడిషియల్ బాడీ అన్నాడు. కమిషన్ ఇస్ ద క్వాసీ జ్యుడిషియల్ బాడీ, స్టాట్యుటరీ బాడీ, ఇది క్వాసీ జ్యుడిషియల్ బాడీ. ఓకే, రైట్. ది కమిషన్ కన్సిస్ట్ ఆఫ్ 6 members, చైర్మన్ అండ్ 6 members, 1+6 అంటున్నాడు. ఓకే, ఇది 1+6 కూడా కరెక్టే. కాకపోతే వీరిని అపాయింట్ చేసేది ఎవరు అని అడుగుతున్నారు, సుప్రీంకోర్టు అని చెప్పేసి అంటున్నారు. అపాయింట్ చేసేది సుప్రీంకోర్టు కాదు, ఇక్కడ అపాయింట్ చేసేది ఎవరు అంటే సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ 1, 2, 3 స్టేట్మెంట్స్లో ఈ అపాయింట్మెంట్ విషయంలో సుప్రీంకోర్టు అనేసరికి ఈ 3 స్టేట్మెంట్ రాంగ్ అయిపోయింది. మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. ఓకేనా. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లు ఎన్ని సరైనవి అంటున్నాడు, 2 మాత్రమే సరైనవి, థర్డ్ అనేది సరైనది కాదు. ఇక్కడ 2 మాత్రమే సరైనది, ఇక్కడ ఉంది ఓన్లీ 2 ఆర్ రైట్ ఆన్సర్స్. ఓకేనా. లెట్ us see here. See, with reference to National Crime Record Bureau, కన్సిడర్ ద ఫాలోయింగ్. NCRB అంటాం, 2 yearsకి ఒకసారి ఇది NCRB దేశంలో జరుగుతున్న నేరాలకు సంబంధించి 2 సంవత్సరాలకు ఒకసారి ఇది ఏం చేస్తుంది అంటే ఎవ్రీ 2 yearsకి ఒకసారి రిపోర్ట్ని దట్ మీన్స్ రిలీజ్ చేస్తుంది, దాని యొక్క నివేదికను రిలీజ్ చేస్తుంది. ఓకే, సో ఇట్ ఎస్టాబ్లిష్ ఫాలోయింగ్ రికమెండేషన్స్ ఆఫ్ తాండూన్ కమిటీ 1977-80. తాండూన్ కమిటీకి ఈ నేషనల్ NCRBకి సంబంధం ఏమీ లేదండి. NCRB అనేది 1986లో ఏర్పాటు చేశారు. ఓకే, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండి. NCRB అనేది నేషనల్ క్రైమ్ కాబట్టి క్రైమ్ హెడ్ క్వార్టర్స్ ముంబై, కానీ దీన్ని NCRB ఈ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అంటున్నాడు. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కదండి. సో ఇది క్రైమ్కి సంబంధించింది కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండి, కేంద్ర హోమ్ మినిస్టర్స్లో ఉంటుంది. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ద నేషనల్ వేర్ హౌస్ ఫర్ ద ఫింగర్ ప్రింట్ ఫర్ ద ఫింగర్ ప్రింట్ రికార్డ్స్ ఇండియన్ ఫారిన్ కర్నల్స్. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనడం కూడా రాంగ్ ఆన్సరే, తార్కుండే కమిటీ అన్నం కూడా రాంగ్ ఆన్సరే. ఇది వేర్ హౌస్గా పనికొస్తుంది, నేషనల్ వేర్ హౌస్ ఫర్ ద ఫింగర్ ప్రింట్ రికార్డ్స్కి నేషనల్ వేర్ హౌస్గా పనికొస్తుంది అని చెప్పేసి అనడం కూడా అంత కరెక్ట్ ఆప్షన్ ఏం కాదు. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లో ఎన్ని స్టేట్మెంట్లు కరెక్ట్ అని చెప్పేసి అంటున్నాడు, ఒక్క స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాదు, 0 స్టేట్మెంట్ కరెక్ట్, ఇక్కడ నన్ ఆన్సర్. ఓకే, ఎస్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ జ్యుడిషియల్ అపాయింటీస్. ఇప్పుడు మనము ఆ క్వశ్చన్ని ఇక్కడ చూద్దాం. ఎస్, ఆర్టికల్ 126, 220 అధికారాల ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించింది. ఫస్ట్ ఆర్టికల్ 124 అనేది సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి, ఆర్టికల్ 27 అనేది హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించింది. ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆప్షన్. ఓకేనా.
ఎస్. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నియమించేందుకు స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేసేందుకు వీలుగా 99వ రాజ్యాంగ సవరణ 2014 ఎన్జాక్ యాక్ట్ను పార్లమెంట్ ఆమోదించింది మరియు కొలీజియం వ్యవస్థను భర్తీ చేయడానికి హైకోర్టు. ఎస్, ఇక్కడ చూడండి మనకు తెలుసు థర్డ్ జడ్జి కేసు తర్వాత 1990 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2014 చేసి ఎన్జాక్ యూనివర్సల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఏర్పాటు చేశారు. సో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నియమించడానికి ఎన్జాక్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫోర్త్ జడ్జి కేసులో జస్టిస్ అయిన కెహార్ సింగ్ ఏం చేశాడు, సుప్రీంకోర్టు యొక్క ఇండిపెండెన్స్ని ఇది వైలేట్ చేస్తుంది అని చెప్పేసి ఫోర్త్ జడ్జి కేసులో 2015లో దీన్ని ఎన్జాక్ని ఆర్టికల్ 1990 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ని స్ట్రక్ డౌన్ చేయడం జరిగింది. ఎస్, ఇక్కడ ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా అని చూస్తే ఇక కరెక్టే. ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఏ స్టేట్మెంట్? సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇందులో ఏది సరైనది అంటున్నాడు? ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ ఇస్ రైట్ ఆన్సర్. ఓకేనా? ఎస్. సి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఏందో చూడమంటున్నాడు. ఆర్టికల్ 31C యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్ త్రూ the 25th Constitution Amendment Act 1971. Article 31C contains the provision related to the saving of certain lives and effect and directive principles. Which of the statements are correct అంటున్నాడు. See, మీకు నేను చెప్పాను ఆర్టికల్ 24th Constitution Amendment Act 25th Constitution Amendment Act గురించి ఎక్కడ చెప్పాను అంటే డాక్టర్ నా బేసిక్ స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఆర్టికల్ 31 ఎవల్యూషన్ ఆఫ్ రైట్ టు ప్రాపర్టీ, ఆస్తి హక్కు పరిణామ క్రమం గురించి చెప్పేటప్పుడు మనం చెప్పాం. సి, ఆర్టికల్ 31A 31B అనేవి మనకు తెలిసిందే ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో చేశారు. సో ఆర్టికల్ 31C అనేది 25th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1971లో చేర్చారు అని చెప్పేసాను. ఇది రిలేటెడ్గా దేనికి రిలేటెడ్ ఏంటంటే రైట్ టు ప్రాపర్టీ. ఇది కొన్ని చట్టాలను ఇది ఏం చేసిందో రక్షిస్తుంది అని చెప్పేసి అన్నాం. ఓకేనా? సో ప్యూర్లీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం చేసిన చట్టం ఇందిరాగాంధీ చేసిందని చెప్పేసి అంటున్నాం. అయితే ఇక్కడ ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్టే. ఎన్ని స్టేట్మెంట్స్? ఏది సరైనది అంటున్నాడు? బోత్ 1 and 2 కరెక్ట్ అవుతాయి. ఇక్కడ బోత్ 1 and 2 కరెక్ట్ అవుతాయి. బోత్ 1 and 2 కరెక్ట్ అవుతాయి. ఓకేనా? ఎస్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ సిటిజన్షిప్ యాక్ట్ 2019. ఇది ఇంకా ఇంప్లిమెంట్ చేయట్లేదు, చేయాలని ప్రయత్నం చేయాలని చెప్పేసి ముందు ఎలా ఇంప్లిమెంట్ చేద్దారో ఇంకేమైనా మార్పులు జరుగుతాయో చూద్దాం. The CAA Act provides citizenship on the basis of religions for 4 undocumented non-Muslim communities. Okay, so it exempts the members of 6 communities from any criminal cases under the Foreign Act 1946 and the Passport Act of 1920. ఈ సిఏఏలో ఉన్న ఇవి మనకు 4 undocumented non-Muslims countries and communities అని చెప్పేసి అన్నాం. ఎవరైతే those who are not belongs to Muslims, those who are not migrated from especially Afghanistan, Bangladesh, Pakistan. ఎస్, నాన్ ముస్లిం కాకుండా సిక్కిం ఎవరైతే హిందూ బౌద్ధ్స్, జైన్స్, పార్సిక్స్, సో ఇలాంటి 6 ఇవి ఈ స్టేట్మెంట్లు ఏది కరెక్ట్ అంటున్నాడు? సిఏ యాక్ట్లో ఈ 2 స్టేట్మెంట్లు కరెక్టే. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూద్దాం. సి, వినియోగదారుల చట్టం గురించి వస్తుంది. ఇది వినియోగదారుల చట్టం గురించి మనం మాట్లాడుతున్నాం. వినియోగదారుల చట్టం గురించి ఇది రిగార్డింగ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019లో చేశారు ఈ యాక్ట్ని. ఎస్. సో వాట్ ఈస్ అబౌట్ దట్ యాక్ట్? దాని గురించి ఉంది. ద యాక్ట్ డస్ నాట్ ఇంక్లూడ్ అండర్ ఇట్స్ ప్రొవిజన్స్ ద సెంట్రల్ Consumer Protection Authority has been established to regulate matters relating to false or misleading advertisement. See, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నప్పుడు, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించి ఈ యాక్ట్ తప్పుదారి పట్టించే ప్రకటనకు సంబంధించి నియంత్రించడానికి సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీని స్థాపించారంటున్నాడు. ఓకే, ఇది కరెక్టే. ఈ చట్టం దాని పరిధిలోకి ఈ కామర్స్ లావాదేవీలు చేర్చలేదు అంటున్నాడు. ఈ కామర్స్ లావాదేవీలు కూడా చేర్చారు కానీ చేర్చలేదు అంటున్నాడు. ఇట్స్ నాట్ ఇంక్లూడ్ అంటున్నాడు, ఇట్స్ నాట్ ఎక్స్క్లూడెడ్ అంటున్నాడు. సో యాక్చువల్గా చెప్పాలి అంటే ఇంక్లూడ్ చేశారు. ఆబ్వియస్లీ దిస్ వన్ ఇస్ రాంగ్ ఆన్సర్. ఈ కామర్స్ లావాదేవీలు చేర్చలేదు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఈ కామర్స్ లావాదేవీలు చేస్తున్నాం. ఫ్లిప్కార్ట్ అని, అమెజాన్ అని, ఇంకా వేరియస్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి మనం పర్చేస్ చేస్తున్నాం. కాబట్టి ఇన్ కేస్ మిస్లీడ్ చేసినప్పుడు, మిస్గైడ్ చేసినప్పుడు అలాంటివి ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. ఇది వినియోగదారు చట్టం 1986తో పోలిస్తే వినియోగదారుడు యొక్క నిర్వచనం యొక్క పరిధి విస్తృతం చేశారు.
అట్లా యాక్చువల్గా చెప్పాలి అంటే కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ యాక్ట్ యాక్చువల్గా 1986లో చేశారు. ఆ 1986లో కన్జ్యూమర్ అనే టర్మ్ ఏదైతే ఉందో క్లియర్ కట్గా డిఫైన్ చేయలేదు. సో 2019లో వచ్చిన ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో కన్జ్యూమర్ ఎవరు, హూ ఆర్ ద కన్జ్యూమర్ అనేది క్లియర్ కట్గా డిఫైన్ చేశారు అంటున్నాడు. ఆబ్వియస్లీ క్లియర్ కట్గా డిఫైన్ చేశారండి. ఓకే, ఇందులో ఎన్ని స్టేట్మెంట్లు కరెక్ట్ అంటున్నాడు, హౌ మెనీ స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటాడో మనకు తెలుసు. ఫస్ట్ అండ్ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్, ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఓకేనా? ఎస్. Let us take 29th question. Consider the following statements regarding the Grama Nyayas అంటున్నాడు. Yes. So they are established under the Grama Nyaya Act 2018 and speedy and easy access to the justice in rural ఏరియాలలో ఏదైతే గ్రామీణ ప్రాంతాలలో వారికి త్వరగా న్యాయాన్ని అందించడం కోసం గ్రామ న్యాయాలయాలు స్థాపించారు 2008లో అంటున్నాడు. Decisions over an area specified by the notification by the state government consultation with the high court. అంటే హైకోర్టుని సంప్రదించి దాని యొక్క పరిధి ఎంత ఉంటుందో స్టేట్ గవర్నమెంట్ నిర్ణయిస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. సో దే ఓన్లీ సివిల్ జ్యూరిడిక్షన్ ఓవర్ ద అఫెన్స్ అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టేనండి. గ్రామీణ ప్రాంతాలకి త్వరగా న్యాయాన్ని అందించడం కోసం 2008లో గ్రామ న్యాయాలను స్టార్ట్ చేశారు. ఓకే, కరెక్టే. ఆ గ్రామ న్యాయాల యొక్క పరిధి ఎంతవరకు ఉంటుంది అంటే స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది, హైకోర్టుని కన్సల్ట్ అయ్యి స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. ఇది కూడా కరెక్టే. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఓన్లీ సివిల్ కేసులు మాత్రమే అంటున్నాడు. ఇది కరెక్ట్ కాదు. సివిల్ కేసులతో పాటు కూడా క్రిమినల్ కేసులు కూడా ఉంటాయి ఇందులో. ఓన్లీ సివిల్ కేసులు అంటున్నాడు కాబట్టి ఇది కరెక్ట్ కాదు. దిస్ వన్ ఈజ్ నాట్ కరెక్ట్. సో హౌ మెనీ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ ఈజ్ కరెక్ట్ అంటే ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. అంటే దట్ మీన్స్ 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో నెక్స్ట్ ఆప్షన్లో ఉంటుంది ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్లో ఏముందండి, థర్డ్ స్టేట్మెంట్లో ఏముంది, ఓన్లీ సివిల్ అన్నాడు. సివిల్ ఈజ్ నాట్ కరెక్ట్, ఇంక్లూడింగ్ క్రిమినల్ కేసెస్. ఓకే, ఎస్, క్రిమినల్ ఆల్సో. Let us see. Consider the following statement regarding the International Court of Justice. సో ఐసీజీ కొంచెం ఇంటర్నల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ గురించి చెప్పాల్సి వచ్చింది. ఎస్. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1945 బై యునైటెడ్ నేషన్ చార్టర్. ద సీట్ ఆఫ్ ద కోర్ట్ ఈజ్ at the place of in the Hague, Netherlands. So it comprises 15 judges elected to 9 years term of office by the United Nations General Assembly అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇక్కడ అంతర్జాతీయ న్యాయస్థానం గురించి ఇది 1945లో స్థాపించడం జరిగింది. ఇది హేగ్లో ఉంటుందన్నాడు. సో ఇక్కడ చెప్పాలి అంటే ఇది ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ భద్రతా మండలి చే 9 పదవీ కాలానికి వెళ్ళబడతారు. ఇక్కడ 3 స్టేట్మెంట్లు కరెక్ట్గా మనకి ఇక్కడ ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పేసి అంటున్నాడు. ఇది నన్ స్టేట్మెంట్, ఒకసారి చూసుకోండి. సో విచ్ రిఫరెన్స్ ద జాయింట్ పార్లమెంటరీ కమిటీ గురించి మనం మాట్లాడుతున్నాం. జాయింట్ పార్లమెంటరీ కమిటీ గురించి మనం మాట్లాడుతున్నట్టు ఇది సెటప్ పార్లమెంటరీ ఫర్ స్పెషల్ పర్పస్. జాయింట్ పార్లమెంటరీ జేపీసీ అంటాం, జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటాం. ఏంటంటే ఇది సెటప్ బై ద పార్లమెంట్ ఫర్ ఎ స్పెషల్ పర్పస్ లైక్ ఫర్ ద డీటెయిల్డ్ స్క్రూటినీ ఆఫ్ ఏ సబ్జెక్ట్. ఒక బిల్లు గురించి ఏదైనా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలనుకున్నప్పుడు, ఉభయ సభలు అధ్యయనం చేయాలనుకున్నప్పుడు ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేస్తారు. లోక్సభ మెంబర్స్, రాజ్యసభ మెంబర్స్ని కలిపి ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని జేపీసీ అంటాం, ఏర్పాటు చేస్తారంటున్నారు. స్పెషల్ పర్పస్ సబ్జెక్ట్, ఒక సబ్జెక్ట్ విషయంలో కానీ ఒక బిల్లు విషయంలో కానీ అంటున్నాడు. కరెక్టే. ఇట్ హ్యాస్ మెంబర్స్ ఫ్రమ్ లోక్సభ ఓన్లీ. ఇది కాదు, జేపీసీ అంటేనే జాయింట్ పార్లమెంటరీ కమిటీ. జేపీసీ అంటేనే జాయింట్ పార్లమెంటరీ అంటే ఉభయ సభ సభ్యులు ఉంటారు. మెంబర్స్ ఆఫ్ జేపీసీ ఆర్ డిసైడెడ్ బై ద పార్లమెంట్. ఓకే, పార్లమెంట్ సభ్యులు నిర్ణయించగలుగుతారు. ఇక్కడ మనం చూసినట్లయితే జేపీసీ గురించి సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. ఫస్ట్ 3 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా, ఇందులో ఏది సరైనది అంటున్నాడు. 1 and 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. సో ఏవి స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటున్నాడు, 1 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. See, consider the following statements. The Constitution of India prohibits voting for individuals confirmed in a prison regardless of whether they are convicted or awaiting in trial. The prohibition to be voted does not apply to persons subjected to preventive detention under any current law. Okay. ఇందులో ఏది కరెక్ట్ అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, ఇక్కడ చూడండి. భారత రాజ్యాంగంలో జైలులో నిర్బంధించిన వ్యక్తులకు ఓటు వేయడానికి నిషేధిస్తుంది. వారు దోషులుగా నిర్ధారించాలి లేదా విచారణ. ఎప్పుడైతే జ్యుడిషియల్ కస్టడీలో ఉంటాడో ఒక వ్యక్తి, దట్ మీన్స్ జ్యుడిషియల్ కస్టడీలో ఉంటాడు అంటే ఒక వ్యక్తి నేరం చేసినప్పుడు
నేరం చేసినప్పుడు ఆ నేరం చేశాడా లేదా అనేది అరెస్ట్ చేసినప్పుడు ఆ అరెస్ట్ని దట్ మీన్స్ మ్యాజిస్ట్రేట్ యాక్సెప్ట్ చేస్తే అతను జ్యుడిషియల్ కస్టడీలోకి వెళ్తాడు. జ్యుడిషియల్ కస్టడీలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, విచారణ జరుగుతుంది. ఓకే, దాన్ని జ్యుడిషియల్ కస్టడీ అంటాం, జైల్లో పంపిస్తారు. ఒక వ్యక్తి నేరం చేశాడని ప్రూవ్ అయితే కోర్ట్ ఆఫ్ లా ఏం చేస్తుంది, అతన్ని పనిష్ చేస్తుంది. ఇటువంటి వ్యక్తులకు ఓటు వేసే అధికారం ఉండదు అంటున్నాడు. ఉండదు, నిషేధిస్తుంది, వారు ఉండదు అంటున్నాడు. ఇది కరెక్టే. సో ప్రస్తుతం చట్టం ప్రకారం నిర్బంధంలో ఉన్న ఒక వ్యక్తి ఓటు వేయడానికి నిషేధిస్తుంది అంటే నిరోధక నిర్బంధంలో ఉన్న వ్యక్తిని ఓటు వేయడానికి నిషేధం వర్తించదు అంటున్నాడు. ఓకే, ఇది కరెక్టే. ఓకేనా. సో ఇందులో స్టేట్మెంట్లు ఏది సరైనది అంటే ఇది కరెక్ట్ కాదు, ఇది సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఓన్లీ 2 ఓన్లీ కరెక్ట్. ఓకే, నిషేధం వర్తించదు అంటున్నాడు. ఎస్. ఓకే, రైట్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద భీమల్ జలాం కమిటీ. ఇది భీమల్ జలాం కమిటీకి సంబంధించి మీరు ఒకసారి ఎకానమీ సార్ మీకు ఇది కంప్లీట్గా ఎకానమీ రిలేటెడ్ ఈ క్వశ్చన్ మీకు ఎకానమీ సార్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దీనికి బోత్ 1 and 2 కరెక్ట్. ఒకసారి మీరు చూసుకుని శ్రవణ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీకు. ఓకే, లెట్ us see. Okay, let us see. Consider the following statement. Sir, cabinet committees are constituted under the Government of India, Translation of Business Rules 1961. Yes, all cabinet committees except the cabinet committee on parliamentary affairs headed by the Prime Minister. So, ఈ cabinet committees గురించి క్వశ్చన్ వచ్చింది. అన్ని cabinet committeesకి ఎక్సెప్ట్ ఏమంటున్నాడు, క్యాబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్, ఈ పార్లమెంటరీ అఫైర్స్ కమిటీకి తప్ప మిగతా కమిటీలు అన్నిటికీ ప్రైమ్ మినిస్టర్ హెడ్గా ఉంటున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఓకేనా. ఇందులో ఏది సరైనది అంటున్నాడు, ఫస్ట్ ఇది కరెక్టే కానీ సెకండ్ కరెక్ట్ కాదు. ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. ఓకే, ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ వర్ సబ్మిట్ అండర్ ద కోడ్. ఈ కింది ఏ 2019లో ఏ వాటిని చేర్చారని చెప్పేసి అంటున్నాడు. ఓకే, ఎస్. సి ఈ కింది చట్టాల్లో ఏవి ఈ కోడ్ కింద ఉపసంహరించబడ్డాయి. ఓకేనా, ఎస్. సి ఇందులో ఇది ఉపసంహరించబడ్డాయి. ఈ ఉద్యోగుల బీమా చట్టం అనేది ఉపసంహరించబడలేదు. ఓకేనా, ఎస్. ఒకసారి మీరు చూసుకుంటే సరిపోతుంది అది. ఓకే, దెన్ కమ్ టు కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ద ఎక్స్ప్రెషన్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ has been clearly defined in the Constitution. Okay, civil contempt means publication of any matters which is scandalized or lower authority of a court. Yes, criminal contempt means which willful disobedience to any judgment. ఈ క్రింది వాటిలో ఏది కోర్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ గురించి మాట్లాడుతున్నాడు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, కోర్టు ధిక్కారం గురించి మాట్లాడుతున్నాడు. సి కోర్టు ధిక్కారాన్ని రాజ్యాంగంలో పూర్తి స్థాయిలో నిర్వచించారు అని చెప్పేసి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. రాజ్యాంగంలో నిర్వచించారు అని, కోర్టు ధిక్కార నేరాన్ని రాజ్యాంగంలో స్పష్టంగా నిర్వచించారంట. నిజంగా చెప్పాలి అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు గురించి కాన్స్టిట్యూషన్లో క్లియర్ కట్గా డిఫైన్ చేయలేదు. 1971 కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్లో వాట్ ఈస్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, దే ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ సివిల్ కంటెంప్ట్ అండ్ క్రిమినల్ కంటెంప్ట్ అని చెప్పింది. 1991 నుంచి దేశంలో ఉన్న అన్ని కోర్టులు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు గురించి డిస్కస్ చేస్తాయి. మనం ఎలా అయితే చూసామో సుప్రీంకోర్టులో ఆర్టికల్ 129 కోర్ట్ ఆఫ్ రికార్డ్స్లో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ఉంటుంది. ఆ సివిల్ కంటెంప్ట్ ఎలా ఉంటుంది, క్రిమినల్ కంటెంప్ట్ ఎలా ఉంటుంది. సివిల్ కంటెంప్ట్ ఉంటే విల్ఫుల్లీ డిజోబీడియన్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ అండ్ లాస్ ఆర్డర్స్ అంటాము. అంటే ఉద్దేశపూర్వకంగా సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్స్ని కానీ జడ్జిమెంట్స్ని కానీ ఏం చేయడం. ఇక్కడ చూడండి ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే కోర్టు సివిల్ కంటెంప్ట్ అంటే స్కాండలైజ్ చేసే, అంటే సుప్రీంకోర్టు యొక్క అధికారాన్ని, సుప్రీంకోర్టు యొక్క పవిత్రతని, సుప్రీంకోర్టుకి సంబంధించి దాన్ని స్కాండలైజ్ చేయడం, క్రిటిసైజ్ చేయడం. యాక్చువల్గా చెప్పాలి అంటే ఇది క్రిమినల్ కంటెంప్ట్, దాన్ని సివిల్లో వేశాడు. ఇదేంటిది నేరపూరితంగా, అంటే క్రిమినల్ కంటెంప్ట్లో ఏదైనా తీర్పు ఉద్దేశపూర్వకంగా ఇది సివిల్ కంటెంప్ట్. అయితే ఇక్కడ సివిల్ కంటెంప్ట్ని క్రిమినల్లో సివిల్ని వేశాడు. ఓకేనా. యాక్చువల్గా చెప్పాలి అంటే ఇది సివిల్, క్రిమినల్లో వేశాడు, రాంగ్ ఆన్సర్. ఇది క్రిమినల్, ఇది సివిల్లో వేశాడు, ఇది రాంగ్ ఆన్సర్. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ని కాన్స్టిట్యూషన్లో డిఫైన్ చేయలేదు. ఎస్, ఇక్కడ ఏంటి ఆన్సర్, ఇక్కడ ఎన్ని సరైనవి కావన్నాడు. హౌ మెనీ ఆర్ రాంగ్ ఆప్షన్స్ అన్నాడు, హౌ మెనీ ఆర్ నాట్ కరెక్ట్ అన్నాడు. ఎస్, ఎన్ని సరైనవి కావు అంటే ఇక్కడ 3 స్టేట్మెంట్లు కూడా సరైనవి కావు. క్లియర్నా? ఎస్.
Let us see 37th question. With reference to the Constitution Amendment Bill Article 368, consider the following statement. Article 368 లో మనం చూసాము కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రొసీజర్ గురించి చూసాము. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రొసీజర్ గురించి చూసాము. ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రొసీజర్ పవర్ ఎలా యాడ్ అయింది, దానికి సంబంధించిన కేసు ఏంటి, గోలక్నాథ్ కేసు గురించి, దాని గురించి క్లియర్ కట్గా డిస్కస్ చేసాం. సో దాంట్లో భాగంగా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తారు, ఏ విధంగా ప్రొసీజర్ ఉంటుంది అనేది మనం పార్లమెంట్లో క్లియర్ కట్గా బిల్స్ అని పెట్టేసి డిస్కస్ చేసాం. సో దోస్ ఆర్ హియర్ ఇస్ ఓకే. లెట్ us see. In case of ఫస్ట్ చూద్దాం. The bill can be introduced either by the minister or by a private member but requires prior permission of the president. ఇక్కడ ఏమంటున్నారు అంటే ఈ బిల్లుని మినిస్టర్ కానీ ప్రైవేట్ మెంబర్ కానీ ఇంట్రొడ్యూస్ చేయవచ్చు అంటున్నాడు. కరెక్టే, కానీ ఈ ఇంట్రొడ్యూస్ చేయాలి అంటే రాష్ట్రపతి యొక్క పర్మిషన్ తీసుకోవాలి అంటున్నాడు. ఇది కరెక్ట్ కాదు, అంటే ఆ స్టేట్మెంటే కరెక్ట్ కాదు. ప్రైవేట్ మెంబర్, పబ్లిక్ మెంబర్, ఎవరైనా ప్రైవేట్ మెంబర్ బిల్ కావచ్చు, పబ్లిక్ మెంబర్ బిల్ కావచ్చు. ఏది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్. క్లియర్నా? కానీ దీనికోసము ప్రెసిడెంట్ యొక్క ప్రియర్ నోటీస్ అవసరం ఏమీ లేదు. ఓకే. ఇన్ కేస్ డిసగ్రీమెంట్ బిట్వీన్ ద టూ హౌసెస్ దెర్ ఇస్ నో ప్రొవిజన్స్ ఫర్ హోల్డింగ్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద టూ హౌసెస్ ఇన్ ద పర్పస్ ఆఫ్ డెలిబరేషన్ ఆఫ్ ద పాసింగ్ బిల్. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఒక సభ ఆమోదించి ఇంకో సభ ఆమోదించకపోతే ఈ సభల మధ్య ఏమొస్తుంది, ప్రతిష్టంభన, డెడ్ లాక్ వస్తుంది, డిసగ్రీమెంట్ వస్తుంది. వచ్చినప్పుడు దీనికి సంబంధించి జాయింట్ సెషన్ ఏమీ లేదు అంటున్నాడు. రైట్, వెరీ గుడ్ ఆన్సర్. ఇది ఆప్షనే, రైట్ ఆప్షన్. మనకు జాయింట్ సెషన్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే జనరల్గా అయితే ఆర్డినరీ బిల్లులో పాసిబుల్ అవుతుంది, ఫినాన్స్ బిల్లులో కూడా పాసిబుల్ అవుతుంది. ఫినాన్స్ బిల్లులో ఏ సందర్భంలో పాసిబుల్ అవుతుందో కూడా నేను మీకు క్లియర్ కట్గా టైప్ 1, టైప్ 2 ఫినాన్స్ బిల్లులో కూడా జాయింట్ సెషన్కి పాసిబుల్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ సింపుల్గా చెప్పాలంటే ఆర్డినరీ బిల్, ఇంకా మనం ముందుకెళ్ళి చెప్పాలంటే టైప్ 1, టైప్ 2 ఫినాన్స్ బిల్లులో కూడా జాయింట్ సెషన్కి ఛాన్స్ ఉంది. కానీ ఇంకా రిమైనింగ్ ఏ బిల్లుల విషయంలో కూడా జాయింట్ సెషన్కి ఎటువంటి అవకాశం, దెర్ ఇస్ నో ప్రొవిజన్ ఫర్ జాయింట్ సెషన్. Okay, let us see. If the bill seeks to amend federal provisions of the constitution, it must be ratified by the legislature of the state. ఏదైనా సమాఖ్యకు సంబంధించిన ఏదైనా అంశాన్ని రాటిఫై చేయాలంటే, మార్చాలి అంటే, అమెండ్ చేయాలంటే ఆఫ్ అబోవ్ స్టేట్స్ రాటిఫై చేయాలి అంటున్నాడు. అంటే సగం కన్నా ఎక్కువ రాష్ట్రాలు ఆమోదించాలి, సగం రాష్ట్రాలు ఆమోదించాలి అంటున్నాడు. ఓకే, మనం చూసాం ఇది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రొసీజర్లో సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ బై ద పార్లమెంట్, స్పెషల్ మెజారిటీ బై ద పార్లమెంట్ అండ్ రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్మెంట్. అందులో పర్టికులర్గా మనం కొన్ని చూసాం. ఫెడరల్ ఫ్యూచర్స్ అని చెప్పేసాం, 7th షెడ్యూల్ అని చెప్పేసి అన్నాం, ఆర్టికల్ 246 అని కూడా చెప్పేసి అన్నాం. డివిజన్ ఆఫ్ పవర్స్ ఆర్టికల్ 17లో, ఆర్టికల్ 246లో డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంటుంది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది ఎక్కడ 7th షెడ్యూల్లో అని చెప్పేస్తున్నాం. ఈ ఫెడరల్ ఫ్యూచర్కి సంబంధించిన అంశాన్ని ఏదైనా చేంజ్ చేయాలి అంటే రెటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్ కావాలి, రాష్ట్రాల యొక్క ఆమోదం కావాలి. వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్ నీకు బాగా అర్థం కావాలి అంటే జిఎస్టీ. ఓకేనా? ఎస్. సో ఇందులో హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు. ఎన్ని స్టేట్మెంట్లు కరెక్ట్ అంటున్నాడు? ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఓన్లీ ఇక్కడ 2 స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్గా మనకు కనపడతాయి. ఓకే, ఓన్లీ 2 స్టేట్మెంట్స్, అందులో కూడా 2 and 3 మాత్రమే కరెక్ట్ అండి. ఓకే, ఎస్, 2 and 3 మాత్రమే కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాటర్స్ డస్ రాజ్యసభ హ్యాస్ ఈక్వల్ పవర్స్ టు, అంటే రాజ్యసభ ఈక్వల్ టు లోక్సభ. ఇది క్లియర్ కట్గా మనం డిస్కస్ చేసాం. ఏ సందర్భంలో రాజ్యసభ ఈక్వల్ టు, రాజ్యసభ ఎక్కడ ఎక్కువ ఉంటుందో తెలుసుకోగలిగితే రాజ్యసభ లోక్సభ ఈక్వల్ ఎక్కడ ఉంటుందో మనం తెలుసుకోగలుగుతాం. రాజ్యసభ ఎక్కడ ఈక్వల్గా ఉంటుందంటే క్రియేషన్ ఆఫ్ న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్ అండర్ ఆర్టికల్ 312. సో ఆర్టికల్ 249 నేషనల్ ఇంట్రెస్ట్ కోసం స్టేట్ లిస్ట్ పైన ఏదైనా లా చేయాలి అంటే రెజల్యూషన్ రాజ్యసభ నుంచి పాస్ కావాలి. సో వైస్ ప్రెసిడెంట్ యొక్క రిమూవల్ మోషన్ ఇనిషియేషన్ మాత్రం ఎక్కడి నుంచి జరగాలి అంటే రాజ్యసభ నుంచి 2/3 మెజారిటీతో జరగాలి. సో దీస్ ఆర్ ద మేజర్ రాజ్యసభకు ఉండే ఎక్కువ పవర్స్ అంటాం. సి కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి ఖర్చుతో కూడిన ఆర్థిక బిల్లును పరిచయం. ఆర్థిక అంటే ఫినాన్స్ బిల్లుల గురించి రాజ్యసభకి తెలుసు మనకి. ఫినాన్స్ బిల్లులో ఏ సభకి ఎక్కువ అధికారాలు ఉంటాయి? లోక్సభకి. ఇది 14 డేస్లోనే తన డిసిషన్ చెప్పాలి. చెప్పకపోయినా పర్లేదు, 14 డేస్ వరకు చెప్పకపోతే లోక్సభ పాస్ చేసింది అనుకుంటాను. ఓకే, ఆమోదం రాకూడదు పరిచయం, ఇది కరెక్ట్ కాదు. రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్ల ఆమోదం. ఒక రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్లు దాన్ని ఆమోదించే విషయంలో లోక్సభ రాజ్యసభ కరెక్టే. ఓకే, రైట్.
రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అంశంపై చర్చను చేయడానికి పార్లమెంట్ అధికారం ఇవ్వడం జరిగింది. ఎస్, ఇక్కడ చూడండి, రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అంశంపై చట్టం చేయడానికి పార్లమెంట్ అధికారం ఇవ్వడం. రాష్ట్ర జాబితాలపైన చట్టాలు చేసేటప్పుడు పార్లమెంట్ రాష్ట్ర జాబితాలపై చట్టాలు చేసినప్పుడు లోక్సభకి ఎంతైతే పవర్ ఉంటుందో రాజ్యసభకు కూడా అంతే పవర్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఇచ్చిన కోడ్లో ఈ సరైన స్టేట్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఆబ్వియస్లీ రాంగ్ కాబట్టి 2 and 3 స్టేట్మెంట్స్ ఆర్ రైట్ ఆప్షన్. 2 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఎస్, లెట్ us take నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, with the reference to the concept of liberty, consider the following statement. సో లిబర్టీ భావానికి, స్వేచ్ఛ సంబంధించిన భావానికి సంబంధించి క్రింది చూడవండి అంటున్నాడు. సో పాజిటివ్ లిబర్టీ ట్రెడిషన్ ఆర్గ్యూస్ ఫర్ ద ఇన్వైలబుల్ ఏరియా ఆఫ్ నాన్ ఇంటర్ఫేస్ ఇన్ విచ్ ద ఇండివిజువల్స్ కెన్ బి ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్ హర్ సెల్ఫ్. నెగిటివ్ లిబర్టీ ఆఫ్ ఆఫెన్ అసోసియేట్ విత్ ద ఫ్రీడమ్ టు డ సంథింగ్. సో ఈ స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అంటున్నా ఒకసారి ఈ స్టేట్మెంట్ నైదర్ వన్ నాట్ వన్, ఈ రెండు స్టేట్మెంట్లు ఏది కూడా కరెక్ట్ కాదు. ఇది కొంచెం అవుట్ ఆఫ్ ది సిలబస్, యూ కెన్ సీ ఇట్. ఓకే, సో రిగార్డింగ్ ద ల్యాప్సింగ్ ఆఫ్ బిల్ ఆన్ డిజల్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కన్సిడర్. ఇప్పుడు మీకు నేను క్లియర్ కట్గా చెప్పానండి, లోక్సభ అండ్ రాజ్యసభ ఇక్కడ చెప్పినప్పుడు లోక్సభ రద్దు అయినప్పుడు లోక్సభ బిల్లులు ఎప్పుడు రద్దు అవుతాయి, రద్దు కావు అని చెప్పేసి క్లియర్ కట్గా మనం డిస్కస్ చేసాం. సేమ్ కండిషన్ ఇక్కడ అప్లై అవుతుంది, కాకపోతే చేంజింగ్గా ఉంటుంది. లెట్స్ ఏ బిల్ పాస్డ్ బై ద అసెంబ్లీ బట్ పెండింగ్ ఇన్ కౌన్సిల్ డస్ నాట్ ల్యాబ్. ఒక బిల్లుని అసెంబ్లీలో పాస్ చేశారు, అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, కౌన్సిల్కి వచ్చింది. బిల్లు అసెంబ్లీ రద్దు అయితే అసెంబ్లీ నుంచి బయటకు వచ్చింది కాబట్టి బిల్లు రద్దు కాదు అంటున్నాడు. ఇది స్టేట్మెంట్ కరెక్టే. ఓకేనా? ఎస్, ఏ బిల్ పెండింగ్ ఇన్ కౌన్సిల్ బట్ నాట్ పాస్డ్ బై అసెంబ్లీ డస్ నాట్ ల్యాప్స్ అంటున్నాడు. ఇప్పుడు కౌన్సిల్లో ఒక బిల్లు ఉంది, ఈ బిల్లు అసెంబ్లీ పాస్ చేయలేదు, కానీ ఈ బిల్లు పెండింగ్లో ఉంది, ఇది కౌన్సిల్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఈ పెండింగ్లో ఉన్నప్పుడు అసెంబ్లీ రద్దు అయింది, బిల్లు రద్దు కాదు అంటున్నాడు. బిల్లు ఆబ్వియస్లీ రద్దు అవుతుంది. ఓకే, ఎస్, ముగియదు అంటున్నాడు, ఆబ్వియస్లీ రద్దు అవుతుంది. ఇది రాంగ్ ఆప్షన్. ఏ బిల్ పాస్డ్ బై ద బోత్ ద హౌసెస్ అండ్ పెండింగ్ అసెంట్ ఆఫ్ గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ డస్ నాట్ ల్యాప్స్. ఓకే, సి, ఇప్పుడు ఒక బిల్లుని అసెంబ్లీ పంపించినప్పుడు ఆ అసెంబ్లీ ఆమోదించి రాష్ట్ర శాసనసభ ఆమోదించి గవర్నర్కు పంపించినప్పుడు గవర్నర్ ఈ బిల్లుని ఎక్కడికి పంపించాడు, ప్రెసిడెంట్ యొక్క రికమెండేషన్ రిజర్వ్ చేశాడు. మనం చూసాం ఆర్టికల్ 201లో రిజర్వ్ చేశాడు. సో ఇలా రిజర్వ్ చేసినప్పుడు ఇక్కడ అసెంబ్లీ రద్దు అయింది. అసెంబ్లీ రద్దు అయితే బిల్లు ఏమవుతుంది, ల్యాప్స్ అవుతుందా, ల్యాప్స్ అవుదా అండి? ల్యాప్స్ అవ్వదు అంటున్నాడు. రైట్, కరెక్టే, మంచి స్టేట్మెంట్. ల్యాప్స్ అవ్వదు అంటున్నాడు. రైట్, అయితే ఇక్కడ మనకి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటే ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. ఓకేనా? ఎస్, మీరు ఇక్కడ ఆప్షన్స్ చూడవచ్చు. ఇందులో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటున్నాడు? ఓన్లీ 2 స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. ఓకే, తెలుసు. సి, ఈ పార్లమెంట్ కమిటీకి సంబంధించిన క్వశ్చన్ అండి, పార్లమెంట్ కమిటీస్. సో మీ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు విత్ ఇన్ 6 months ఈ ఏరియాలో పార్లమెంట్ కమిటీస్ గురించి పార్లమెంట్ కమిటీస్ అనేది ఇట్ ఇస్ అ హ్యూజ్ టాపిక్. సో మేబీ ఒక క్వశ్చన్ వస్తుంది, ఆ క్వశ్చన్ కూడా మేబీ ఆ 6 months ఏరియాలో 1 year ఏరియాలో ఏ పార్లమెంట్ కమిటీ పైన ఏదైతే న్యూస్లో వస్తుందో, అపాయింట్మెంట్స్ జరుగుతాయో, కమిటీ గురించి వస్తుందో ఆ కమిటీని ఎగ్జామినర్ కోట్ చేస్తాడు, టార్గెట్ చేస్తాడు. సో ఆ కమిటీస్ గురించి మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ ఎగ్జామిన్ కమిటీ గురించి చెప్పాడు. ఎస్, ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఈ రెండు రాంగ్ స్టేట్మెంట్సే. ఓన్లీ థర్డ్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్. ఎన్ని స్టేట్మెంట్ కరెక్ట్ అంటే ఓన్లీ 1 స్టేట్మెంట్. ఈ కమిటీస్ గురించి మీరు ఒకసారి స్టడీ చేయడానికి ప్రయత్నం చేయండి. అది కూడా న్యూస్లో వచ్చిన కమిటీస్ గురించి స్టడీ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, లెట్స్ సీ. సో ఈ కింది వాళ్ళు ఏది చట్టబద్ధమైన సంస్థ కాదు అంటున్నాడు. ఎస్, ఇక్కడ మీరు చూసినట్లయితే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇది మనకు తెలుసు ఆర్టికల్ 338 క్లాస్ బిలో ఉంది.
102 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2018 ప్రకారం నేషనల్ బీసీ కమిషన్ని ఏంగా మార్చారు? చట్టబద్ధ సంస్థ నుంచి రాజ్యాంగబద్ధ సంస్థగా మార్చారు. ఇవన్నీ చట్టబద్ధ సంస్థలేనండి. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, ఇవన్నీ ఏ సంస్థలు? చట్టబద్ధ సంస్థలు. కానీ నేషనల్ ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఓబీసీ కమిషన్, ఈ కమిషన్లు మాత్రం రాజ్యాంగబద్ధమైన సంస్థలు. ఓకే, ఆబ్వియస్లీ ఆన్సర్ దిస్ వన్. సో రిగార్డింగ్ ద కీ ఎలక్టరల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. అంటే ఎన్నికల సంస్కరణలకు సంబంధించి స్టేట్మెంట్ చూడాలి అని చెప్పేసి మనము ఒకసారి చూసినట్లయితే the electronic voting machine EVMs were used in first time in general elections to the Assembly Goa 1999. Okay, so a decision was taken by the Election Commission in 1993 to issue photo identity card to electoral throughout the country. The provisions of none of the above nota has been made since the election to the state legislative assembly in 2013. చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఫస్ట్ టైం జనరల్ ఎలక్షన్స్లో, గోవా జనరల్ ఎలక్షన్స్లో ఈవీఎంని యూజ్ చేశారంటున్నాడు. కరెక్టే ఇది. ఓకేనా? ఎస్, 1993లో ఎలక్షన్ కమిషన్ ఫోటో ఐడెంటిటీ కార్డుని యూజ్ చేసింది త్రూ ద ఇండియా అంటున్నాడు. ఇది కరెక్టే. సి నన్ ఆఫ్ ది ఏవో అంటాం కదా, నోటాని ఈ లెజిస్లేటివ్ ఎలక్షన్స్ కోసం, జనరల్ లెజిస్లేటివ్ ఎలక్షన్స్ కోసం ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్పేసి అంటున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఆబ్వియస్లీ ఇక్కడ ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, థర్డ్ స్టేట్మెంట్ ఇస్ నాట్ కరెక్ట్. ఓకేనా? క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? ఎన్ని సరైనవి అడుగుతున్నాడు. ఫస్ట్ 2 సరైనవి, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. రిగార్డింగ్ ఎలక్షన్ పిటిషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నాడు. ఓకే, ఎలక్షన్ పిటిషన్ గురించి. ఎలక్షన్ ఎక్కడెక్కడైతే సో ఓన్లీ ద హైకోర్ట్ అండ్ హైకోర్ట్ హ్యావ్ ద ఒరిజినల్ జ్యూరిడిక్షన్ టు డిసైడ్ ద ఎలక్షన్ పిటిషన్ అంటున్నాడు. నెక్స్ట్, so a petition challenge a president or vice president elections can only be decided by the Supreme Court అంటున్నాడు. ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే ఇది మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ డిస్ప్యూట్స్ని డిసైడ్ చేసేది ఎవరంటే సుప్రీం కోర్ట్. ఆ విషయం మనకు తెలుసు. ఎలక్షన్ డిస్ప్యూట్స్, పార్లమెంట్ మెంబర్స్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ యొక్క ఎలక్షన్ డిస్ప్యూట్స్ని ఎక్కడ ఉంటాయి అంటే హైకోర్టు యొక్క ఒరిజినల్ జ్యూరిడిక్షన్లో ఉంటాయి. హైకోర్టు టాపిక్ చెప్పినప్పుడు కూడా వాట్ ఈస్ ద ఒరిజినల్ జ్యూరిడిక్షన్ ఆఫ్ హైకోర్ట్ అని చెప్పేసి అన్నాం. మీరు వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకా అర్థం కావాలి అంటే, మీరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటాయి కదా, ఎంపీ ఉండవు కదా అని చెప్పేసి మీకు ఏమన్నా ఎంపీ అంటే పార్లమెంట్ మెంబర్ సుప్రీంకోర్టుకి వెళ్తుంది అని చెప్పేసి మీరు అనుకోవడానికి వీలు లేదు. వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్ దానికి నేను క్లియర్ కట్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇందిరాగాంధీ 1975లో రాయ్బరేలీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎలక్ట్ అయ్యారని చెప్పేసి ఆ ఎంపీ ఎన్నికలు చెల్లదని చెప్పేసి అలహాబాద్ హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఓకే, ఎస్, ఆబ్వియస్లీ దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్లు కరెక్ట్? ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటే బోత్ 1 and 2. ఓకే, లెట్ us see. Which of the following are features of Indian parliamentary system? భారత పార్లమెంటరీ వ్యవస్థ యొక్క లక్షణాలు ఏవి అంటున్నాడు. మన పార్లమెంటరీ లక్షణాలు చూసాం. ఫీచర్స్ ఆఫ్ ఫెడరల్ సిస్టమ్ అండ్ ఫీచర్స్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫెడరల్ సిస్టమ్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పార్లమెంటరీ సిస్టమ్ అండ్ ప్రెసిడెన్షియల్? పార్లమెంటరీ వ్యవస్థకి మరియు అధ్యక్ష తరహా ప్రభుత్వానికి పార్లమెంట్ తరహా వ్యవస్థకి మధ్య తేడాలు ఏంటివి, ఫ్యూచర్స్ ఏంటివి, నష్టాలు ఏంటివి అనేది క్లియర్ కట్గా మనం డిస్కస్ చేసాం. లెట్ us see. ఇక్కడ చూడండి, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది పార్లమెంట్ యొక్క సిస్టమ్ అంటున్నాడు. ఓకేనా? ఎస్. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇది శాసనసభ సమిష్టి బాధ్యతా సూత్రం. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఎవరికి వధిస్తుంది అంటే పాపులర్ హౌస్ అంటే మనకు తెలుసు లోక్సభ. ఇదే పార్లమెంటరీ వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన సూత్రం అని చెప్పాను. బెడ్ రాక్ ప్రిన్సిపల్ అని చెప్పేసి అన్నాం. ఆబ్వియస్లీ 1 is కరెక్ట్. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ పార్లమెంటరీ సిస్టమ్కి ఇండిపెండెంట్ జ్యుడిషియరీకి సంబంధం ఏం లేదు. ఓకేనా? ఎస్, దెన్ కమ్ టు రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉన్నంత మాత్రాన పార్లమెంట్ ఏమీ ఉండాల్సిన పని ఏం లేదు. ద ప్రెసెన్స్ ఆఫ్ జుడియర్ అండ్ డిఫాక్టో, ఇద్దరు కార్యనిర్వాహక అధికారులు ఉంటారు. ఒకరు నామమాత్ర డిజ్యూరీ అండ్ డిఫాక్టో, ఇది కూడా ఉంటుంది ఎక్కడ? పార్లమెంటరీ సిస్టంలో. ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఎగ్జిక్యూటివ్ అని అంటాను. ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ టు ద లెజిస్లేటర్. ఓకే, శాసనసభకు ఎగ్జిక్యూటివ్ యొక్క వ్యక్తిగత బాధ్యత సూత్రం. ఓకేనా? ఎస్.
ఇక్కడ వ్యక్తిగత బాధ్యత సూత్రం అంటున్నాం, అంటే ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అంటున్నాం. ఈ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది అంటే ప్రెసిడెంట్కి ఉంటుంది. ఈ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ప్రెసిడెంట్కి ఉంటుంది. ఒకసారి దీన్ని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? ఎస్. సో ఇక్కడ ఈ 2 మాత్రమే ఉంటాయి, 2 and 4. ఈ శాసనసభకు ఎగ్జిక్యూటివ్ యొక్క వ్యక్తిగత బాధ్యత అనేది ఉండదు. సో మీరు ఇది కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ 4 ఉండదండి, ఓన్లీ 2 and 4 మాత్రమే. ఓకే, 2 and 4 మాత్రమే, ఓకేనా? ఎస్. దెన్ కమ్ టు ద వర్డ్స్ సోషలిస్టిక్ అండ్ సెక్యులర్ వర్ మేడ్ ఏ పార్ట్ ఆఫ్ ద ప్రియాంబుల్. అంటే ప్రియాంబుల్లో అంటే దట్ మీన్స్ ప్రవేశికకి సెక్యులర్ అండ్ సోషలిస్టిక్ అనే పదాలు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు అని చెప్పేసి అంటున్నారు. ఇట్ ఇస్ అ వెరీ సింపుల్ క్వశ్చన్. మనకు తెలుసు ప్రియాంబుల్కి ఫస్ట్ టైం అమెండ్మెంట్ జరిగింది, 3 terms యాడ్ చేశారని. ఒకటి సెక్యులర్, సోషలిస్టిక్, నేషనల్ ఇంటిగ్రిటీ. అంటే 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఆబ్వియస్లీ మనకి కింద ఆప్షన్స్లో ఉంది, అది 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. డైరెక్ట్ క్వశ్చన్, ఇది పెద్ద క్రిటికల్ క్వశ్చన్ ఏం కాదు. యూ కెన్ ఆన్సర్, ఎవ్రీ వన్ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఓకే, సి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ ఆర్ ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్. భారత పార్లమెంటరీ సిస్టమ్స్ యొక్క ఫీచర్స్ ఏంటి అంటున్నాడు. ఇండిపెండెంట్ జుడిషియరీ, ఓకేనా? ఎస్. సో ఇండిపెండెంట్ జుడిషియరీ అనేది ఇది ఫెడరల్ ఫీచర్ అండి, ఇట్స్ నాట్ పార్లమెంటరీ ఫీచర్. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ టు ద ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటర్, అంటే సమిష్టి బాధ్యత అంటున్నాడు. సమిష్టి బాధ్యత మనకు తెలుసు, సమిష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తారు? ఎస్, లెజిస్లేటర్, శాసనసభకు బాధ్యత వహిస్తారు, ఎస్పెషల్లీ లోక్సభకి. రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటున్నాడు, ఇది కూడా కాదు. సో ప్రెసెన్స్ ఆఫ్ డి జ్యూరీ డిఫాక్టో ఎగ్జిక్యూటివ్, 2 కార్యనిర్వాహక అధికారులు ఉంటున్నారు, ఇది కూడా కరెక్టే. ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటర్, ఇది కరెక్ట్ కాదు. ఈ క్వశ్చన్ రిపీట్ అయింది మళ్ళీ. ఎస్, ఒకసారి ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఓన్లీ ఏం తీసుకుంటారు అంటే ఓన్లీ ఇక్కడ 2 and 4 తీసుకోండి, 2 and 4 తీసుకోండి, నాట్ 5. 2 and 4 తీసుకోండి, ఓకే? ఎస్. Then come to, so fundamental duties were included in the constitution recommendations of which of the following. అంటే ఏ కమిటీ సిఫారసుల మేరకు ఫండమెంటల్ డ్యూటీస్ని ఇన్సర్ట్ చేశారని చెప్పేసి అంటారు. మనకు తెలుసు స్వరణ్ సింగ్ కమిటీ సూచనల మేరకు ఫండమెంటల్ డ్యూటీస్ని ఇన్సర్ట్ చేశారు. వెరీ సింపుల్ క్వశ్చన్. స్వరణ్ సింగ్ కమిటీ మనకు తెలుసు 1975లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నేషనల్ ఎమర్జెన్సీ ఉన్న సమయంలోనే ఈ స్వరణ్ సింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. స్వరణ్ సింగ్ కమిటీ యొక్క సూచనల మేరకే ఫండమెంటల్ డ్యూటీస్ని స్వరణ్ సింగ్ ఫండమెంటల్ డ్యూటీస్ని 8 ఫండమెంటల్ డ్యూటీస్ని అతను రికమెండ్ చేస్తే ఇందిరాగాంధీ 10 ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేయడం జరిగింది. యాక్చువల్గా స్వరణ్ సింగ్ కమిటీ యొక్క వేసిన మోటో అయితే ఇక వేరే విధంగా ఉంది. అంటే ఇండియాలో పార్లమెంటరీ డెమోక్రసీ, పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ని అమెండ్ చేస్తూ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ని ఏవైనా ఎనాక్ట్ చేయడానికి పాసిబుల్ అవుతుందా అని చెప్పేసి ఎగ్జామిన్ చేయడం కోసం వేసిన కమిటీ అని చెప్పేసి చాలామంది అంటారు. ఓకే, సి ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ఎలక్టోరల్ కాలేజీలో ఎవరు ఉంటారండి? ఎలక్టెడ్ ఎంపీస్ ప్లస్ ఎమ్మెల్యేస్. ఈ ఎమ్మెల్యేస్ ఎవరు ఉండవచ్చు? ఎలక్టెడ్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్. ఆ యూనియన్ టెరిటరీస్కి ఏమేమి ఉంటాయి? ఢిల్లీ, పుదుచ్చేరి. జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా అవకాశం ఉంది, కానీ ఇది ఆపరేషన్లో లేదు. సింపుల్గా ఆన్సర్ పెట్టేయచ్చు, ఇంకంతే. ఇంకే అట్లా చూడండి, ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్, ఎలక్టెడ్ పార్లమెంట్ మెంబర్స్, ఎలక్టెడ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్. ఓకే, ఓన్లీ శాసనసభకు ఎన్నికైనా నామినేట్ ఓన్లీ 2 ఈజ్ ద ఆన్సర్. ఓన్లీ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకే, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన ఎన్నికైన సభ్యులు అంటున్నారు. అటు ఎవరైనా ఎన్నికైన సభ్యులు వాళ్ళు ఎవరు అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, ఎస్. ఓకే, దెన్ కమ్ టు, అది క్లారిటీ లేదు ఆప్షన్లో, అందుకే మనం దాన్ని తీసుకోవడానికి వీల్లేదు. ఎస్. సో ఈ ప్రైమ్ మినిస్టర్ డస్ నాట్ చైర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీ అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఈ క్యాబినెట్ కమిటీలో దేనికి ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షత వహించారు అంటున్నాడు. ఒకసారి చూడండి, రాజకీయ వ్యవహారాల కమిటీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీకి చైర్మన్, హెడ్ ఎవరంటే ప్రైమ్ మినిస్టరే. నియామకాల కమిటీకి చైర్మన్, హెడ్ ఎవరంటే ప్రైమ్ మినిస్టరే. ఆర్థిక వ్యవహారాల కమిటీకి చైర్మన్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ ఉంది కదా పార్లమెంటరీ వ్యవహారాల కమిటీకి మాత్రము మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, కేంద్ర హోంశాఖ మంత్రి. మీరు పార్లమెంట్లో చూసినట్లయితే మీరు చూడొచ్చు, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈ కమిటీకి అధ్యక్షుడిగా ఉంటారు. మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ పార్లమెంటరీ వ్యవహారాల కమిటీకి సంబంధించిన ఏదైనా విషయం వచ్చినప్పుడు కేంద్రంలోని అమిత్ షా మీకు ఎక్కువగా రిప్లై ఇవ్వడం చూడడానికి మీరు ప్రయత్నం చూస్తూ ఉంటారు. ఓకే,
నెక్స్ట్ 51th క్వశ్చన్ చూద్దాం. ద ప్రెసిడెంట్ కెన్ పెర్ఫార్మ్ వాట్ ఫంక్షన్ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ ద డిక్లరేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ. సో ఇది ఏంటిది అంటే రాష్ట్రపతి పాలన గురించి సంబంధించింది. కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటే ఏంటి? రాష్ట్రపతి పాలన, ప్రెసిడెంట్ రూల్ అని చెప్పేసి అంటాం మనం, ప్రెసిడెంట్ రూల్. ఓకేనా? ఎస్. అస్యూమ్స్ టు హిమ్సెల్ఫ్ ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఇంక్లూడ్ ద హైకోర్ట్. So declares the powers of state legislation shall be exercised under the authority of the governor. Assume to himself all the functions of the state government except high court. Okay? Yes. Declares the powers of the state legislation shall be exercisable under the authority of the ఇక్కడ హైకోర్ట్ అని కనపడుతుంది, జాగ్రత్తగా చూడండి. ప్రెసిడెన్షియల్ రూల్లో ఒక రెండు మాత్రం ఎఫెక్ట్ అవ్వవు. ఏంటిది అంటే ఫంక్షన్స్ అండ్ పవర్స్ ఆఫ్ ది హైకోర్ట్ అండ్ ఫండమెంటల్ రైట్స్. ఇవి మాత్రం తెలుసుకోగలిగితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. ఇక్కడ రాష్ట్ర శాసనసభ అధికారాలు గవర్నర్ అధికారం కింద ఇవ్వబడతాయి, ప్రకటించబడతాయి. కరెక్టే. హైకోర్టు మినహా రాష్ట్ర ప్రభుత్వ యొక్క అన్ని విధులు స్వయంగా తీసుకోబడతాయి. కరెక్టే. రాష్ట్ర శాసనసభ అధికారాలు పార్లమెంట్ అధికారం కింద ఉంచబడతాయి. కరెక్టే. ఓకే. రాష్ట్ర శాసన అధికారాలు ఒకసారి చూడండి. రాష్ట్ర శాసనసభ అధికారాలు గవర్నర్ అధికారం కింద ఉపయోగించబడతాయి. గవర్నర్ అధికారం కింద కాదు అది. ఎస్, ఇక్కడ చూద్దాం. సో డిక్లేర్స్ ఆల్ ద పవర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేషన్ షెల్ బి ఎక్సర్సైజ్ అండర్ ద అథారిటీ ఆఫ్ ద గవర్నర్. అండర్ అథారిటీ ఆఫ్ ద గవర్నర్ కాదు, ఇది అండర్ అథారిటీ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఓకేనా? ఎస్. సో ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకే. హియర్ ఆన్సర్ ఇక్కడ ఏంటిది అంటే 3 and 4. ఓకేనా? ఎస్. సో శాసనసభ అధికారులు పార్లమెంట్ అధికారం కింద ఇవ్వబడతాయి. సో ఓకే, ఆన్సర్ 3 and 4. యూ కెన్ సీ ఇట్. See which of the following items are finance commission recommendations to the president. సో ప్రెసిడెంట్ ఫినాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఎస్, పన్నులకు నికర రాబడి, ఫినాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్, ఫినాన్స్ కమిషన్ యొక్క స్ట్రక్చర్, ఫినాన్స్ కమిషన్ యొక్క కంపోజిషన్ అంతా మీకు ఎవరు చూస్తారు అంటే ఎకానమీ సార్ మనకు చూస్తారు. ఒకసారి ఆ ఆప్షన్స్ చూడండి, ఫినాన్స్ కమిషన్కు సంబంధించిన ఆప్షన్ చూడండి. పన్నులకు నికర రాబడి యూనియన్ మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిన అటువంటి రాబడి యొక్క సంబంధిత వాటాల రాష్ట్ర మధ్య కేటాయింపు, గ్రాంట్లు నియంత్రించే సూత్రాలు, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి రాష్ట్రాలకు ఆదాయాలు సహాయపడతాయి, రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క సిఫారసుల ఆధారంగా రాష్ట్రంలోని మున్సిపాలిటీ వనరులకు అనుబంధంగా రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ పెంచడానికి అవసరమైన చర్యలు, అండ్ ఎనీ మ్యాటర్ రిఫర్స్ టు ద ప్రెసిడెంట్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ సౌండ్ ఫైనాన్స్. ఇవన్నీ కరెక్టే అండి మీకు రికమెండేషన్స్ చూసినట్లయితే. సో ద చైర్మన్ which of the following parliamentary committees invariable from the members of the ruling party. సో ఈ క్రింది ఏ పార్లమెంట్ కమిటీకి చైర్మన్గా అధికార పార్టీ సభ్యులు ఉంటారు అంటున్నారు. ఓకేనా? ఎస్. ఎస్టిమేట్ కమిటీ, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ, పబ్లిక్ అకౌంట్ కమిటీ, కమిటీ ఆన్ డెలిగేటెడ్ డెసిషన్స్. ఓకే. సో ఈ ఇంట్లో మ్యాక్సిమం ఎవరు ఉంటారు అంటే అందరూ ఉంటారు. ఎస్టిమేట్స్ కమిటీలో ఓన్లీ లోక్సభ మెంబర్స్ ఉంటారు. సో దాంట్లో కూడా మ్యాక్సిమం ఎవరు ఉంటారు అంటే పార్లమెంట్ మెంబర్సే ఉంటారు. సో ఓన్లీ 1. ఓకే. ఎస్. See which of the following is not formally prescribed division of device available to the member of parliament. See. సో ఈ క్రింది వాటిలో పార్లమెంట్ సభ్యులకు అందుబాటులో లేని అధికారం చూపించబడిన పరికరం ఏది అంటే ఎస్, ఓన్లీ 0 hour అండి. ఇది ప్రశ్నోత్తరాల సమయం ఉంది, అర్ధగంట చర్చ ఉంది, స్వల్పకాలిక సమయం అవుతుంది. క్వశ్చన్ అవర్ అంటాము, హాఫ్ అన్ అవర్ డిస్కషన్ స్వల్ప. ఇది 0 hour అనేది ఇట్ ఈస్ ద ఇండియన్ పార్లమెంటరీ ఇన్నోవేషన్ అండి. ఓకే. ఎస్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్ లోకాయుక్త ఫర్ ఫస్ట్ టైం. సో ఈ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రియేటెడ్ లోకాయుక్త, ఏ స్టేట్ ఫస్ట్ టైం లోకాయుక్తని స్టార్ట్ చేసింది అని చెప్పేసి అంటారండి? మహారాష్ట్ర అండి. ఒడిశా చేసింది, ఒడిశా ఇంప్లిమెంట్ చేయలేదు, కానీ మహారాష్ట్ర ఫస్ట్ టైం చేసింది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ Maharashtra. So on the recommendations of which of the following committee was Central Vigilance. ఇది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అన్న మీరు సంతానం డైరెక్ట్గా వెళ్ళండి. సంతానం కమిటీ. ఎస్, సంతానం కమిటీ డైరెక్ట్గా సంతానం కమిటీ రికమెండేషన్స్ లాగా CVCని ఏర్పాటు చేశారు 1961లో. ఎస్. సో ఈ క్రింది వాటిలో ఏ ప్రజాప్రయోగం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైస్ calls minister attentions
పబ్లిక్ ఇంపార్టెన్స్. మంత్రి యొక్క దృష్టిని ఒక ప్రాముఖ్యమైన అంశం కోసం మళ్లించడం కోసం ప్రవేశపెట్టే తీర్మానం ఏమంటున్నారు, అదేంటిది అంటే కాలింగ్ అటెన్షన్ మోషన్. హాఫ్ అన్ అవర్ డిస్కషన్కి, షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్కి అడ్జైన్మెంట్ మోషన్. అడ్జైన్మెంట్ మోషన్ ఏమో ఎంటైర్ హౌస్. సో కాలింగ్ అటెన్షన్ మోషన్ ఏమో ఓన్లీ మినిస్టర్ యొక్క ఇంట్రెస్ట్ని కన్సర్న్ పబ్లిక్ ఇంట్రెస్ట్ వైపుకు డైవర్ట్ చేయడం కోసం. దీనికి ఎగ్జాంపుల్స్తో సహా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో రిగార్డింగ్ ద కీ ఎలక్టరల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ కేస్. ఆల్రెడీ ఈ క్వశ్చన్ రిపీట్ అయింది, మనం చూసాము ఆల్రెడీ. ఈ క్వశ్చన్ రిపీట్ అయింది. ఈ క్వశ్చన్లో ఇక్కడ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ కాదు. ఓకే, 58th క్వశ్చన్ కరెక్ట్ కాదు. 58th క్వశ్చన్ రిపీట్ అయింది, మీరు ఒకసారి చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఒకసారి చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 59th క్వశ్చన్. సో రిగార్డింగ్ ఎలక్షన్ పిటిషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఓన్లీ హైకోర్ట్ ఒరిజినల్ జ్యూరిడిక్షన్ టు. సో దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో రిపీటెడ్. ఓకే, మీరు ఒకసారి దీనికి ఆన్సర్ కూడా మీకు ఇచ్చాను, మీరు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓన్లీ టూ, బోత్ 1 and 2. ఓకే, let us see. Consider the following statement with respect of critical information infrastructure. CII. The government under the Information Technology Act 2000 has the power to declare any database, IT, network, communication infrastructure as CII. Any person who secures access or attempts to secure access to protect a system in violation of law can be punished within jail up to 10 years. So దీనికి సంబంధించిన సిఐఐకి సంబంధించిందండి. ఇందులో ఏ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాదు, నైదర్ 1 నైదర్ ఆర్. సి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ద రైట్స్ టు ద ప్రొటెక్షన్ ఫర్ ద క్లైమేట్ చేంజెస్ ఇంపాక్ట్ is the part of the fundamental right, Article 21 and 14. So Article 51A stipulates that a state shall endeavor to protect, improve environment to safeguards the protection of wildlife. So in MC Mehta Kamalnath case in 2002, Supreme Court stated that the right to claim environment is an extension of right to life. వాతావరణ మార్పుల ప్రభావం వల్ల నుండి ఆ రక్షణ పొందే హక్కు భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన జీవించే హక్కు ఆర్టికల్ 21 ఆర్టికల్ 14లో ఉంటుంది అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, లెట్ us see. ఆర్టికల్ 51A పర్యావరణాన్ని రక్షించడానికి మరియు మెరుగుపరచడానికి దేశంలోని అడవులు మరియు వన్యప్రాణులను రక్షించడానికి రాష్ట్రం ప్రయత్నించాలి అని నిర్దేశిస్తుంది. సో ఇది ఏంటిది అంటే ఫండమెంటల్ డ్యూటీ అండి ఇది. ఓకేనా? ఎస్, 51Aలో అంటున్నాడు, యాక్చువల్గా ఇది 48Aలో ఉండాలి. 51A అంటున్నాడు, ఇది రైట్ ఆన్సర్ కాదు. ఇది రాష్ట్రం రక్షించాలి కదా, ఇది ఫండమెంటల్ డ్యూటీ, ఇది పౌరులకు ఉంటుంది, పౌరులు మెరుగుపరచడానికి ప్రయత్నం చేయాలి. ఇది యాక్చువల్గా 51A అంటున్నాడు, ఇది ఆర్టికల్ తీసేస్తే అది ఎక్కడికి వెళ్ళాలంటే DPSPలోకి వెళ్ళాలి. ఓకేనా? ఆ ఆర్టికల్ కరెక్ట్ కాదు, 48లోకి వెళ్ళాలి. ఓకేనా? ఎస్ఎంసీ మేతా కేసు ప్రకారం పరిశుభ్రమైన పర్యావరణాన్ని జీవనాన్ని పొందించే హక్కు పొడిగింపుని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎస్, సో ఇక్కడ 1 and 3 కరెక్ట్ ఆప్షన్ అవుతాయి. ఓకే, లెట్ us see. సో హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ మెన్షన్ యాజ్ ద ఫండమెంటల్ డ్యూటీస్? ఆర్టికల్ 51 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సి టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ safeguard forest and wildlife, to protect monuments and places and objects in artistic whole historic interest which are declared to be of national importance, to value and preserve the rich heritage of culture and composite culture. See, fundamental duties ఆర్టికల్ 51లో ఉన్న ఫండమెంటల్ డ్యూటీస్ ఏవని అడిగాడు. నేను ఇది క్లియర్ కట్గా చెప్పాను. ఒకసారి ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటి ఒకసారి ఐడియా ఉంటే ఇక్కడ మీరు ఆన్సర్ పర్యావరణాన్ని సంరక్షించడం, మెరుగుపరచడం, అడవులు మరియు వన్యప్రాణులను రక్షించడం, జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలని, హిస్టారికల్ మాన్యుమెంట్స్ని ఏం చేయాలి, వస్తువులని రక్షించాలి అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, దేశం యొక్క మిశ్రమ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని, వారసత్వం విలువని సంరక్షించడం, దిగున ఇవ్వబడిన కోడ్లు ఏవైతే ఉన్నాయో అవి ఏంటివి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా? ఎస్, ఒకసారి ఇక్కడ చూడడానికి ప్రయత్నం చేయండి. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రకటించబడిన స్మారక చిహ్నాలు. ఎస్, ఇక్కడ చూడండి. టు ప్రొటెక్ట్ మాన్యుమెంట్స్, ప్లేసెస్, ఆబ్జెక్ట్, ఆర్టిస్టిక్స్, హిస్టారిక్ ఇంట్రెస్ట్ విచ్ ఆర్ డిక్లేర్డ్ టు బి ద నేషనల్ ఇంపార్టెంట్. ఇది ఎక్కడ ఉంటుంది? ఒకసారి
ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇది ఎక్కడ ఉంటుంది? హిస్టారికల్ మాన్యుమెంట్స్ అనేది ఎక్కడ ఉంటుంది? డిపిఎస్పిలో ఉంటుంది. ఓకేనా? ఎస్, డిపిఎస్పిలో ఉంటుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్లో ఉంటాయి ఇది. ఓకేనా? ఎస్. లెట్ us see 1, 3 ఇక్కడ చూడడానికి ప్రయత్నం చేయండి. దిగువ ఉన్న కోడ్లను సరైన సమాధానం ఎంచుకోండి. ఓన్లీ 1, ఓన్లీ 2, ఆల్ 3. ఇక్కడ ఆప్షన్స్ ఓన్లీ 2 అండి. ఓన్లీ 1 and 3 కరెక్ట్. ఓన్లీ 1 and 3 కరెక్ట్. ఇక్కడ మీరు ఒకసారి ఆప్షన్ చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓన్లీ 1 and 3 ఆప్షన్ కరెక్ట్. హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే ఓన్లీ 2 కరెక్ట్. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడో ఒకసారి చూద్దాం, మనం చూసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ చూద్దాం. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ కోడ్ గివెన్ బిలో అన్నాడు. ఆ కోడ్స్ సరిగ్గా డిస్ప్లే అవ్వలేదు. సో ఇక్కడ మీరు ఆన్సర్ ఇంకా ఏం తీసుకోండి? 1 and 3 తీసుకోండి. ఒకసారి నేను బ్యాక్ వెళ్ళి చూపిస్తాను. ఆన్సర్ 1 and 3 తీసుకోండి. 1 and 3 కరెక్ట్ ఆప్షన్స్. సెకండ్ అనేది డిపిఎస్పిలో ఉంటుందని చెప్పేసి మీరు గమనించాలి. ఓకే. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుతున్నాడు. ద ఎలక్షన్ ఆఫ్ పర్సన్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ కెన్ బి ఛాలెంజ్డ్ ఆన్ ద గ్రౌండ్స్ ఎలక్టోరల్ కాలేజ్ ఇన్కంప్లీట్. Yes, all the doubts and disputes connection with the election of president is inquired into decided by the Election Commission of India. A formal impeachment is not required for his removal. How many of the above sentences are correct అని చెప్పేసి అంటున్నాడు. ఈ కింది వారిలో ఏ సెంటెన్స్ కరెక్ట్ అని చెప్పేసి అంటున్నాడు. సో ది election of a person vice president can be challenged on the grounds of electoral college incomplete. కెన్ నాట్ బి ఛాలెంజ్ అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్త చూడండి. ఎలక్టోరల్ కాలేజీలో ఏవైనా ఖాళీలు ఏర్పడ్డాయని చెప్పేసి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ని ఛాలెంజ్ చేయకూడదు అంటున్నాడు. ఇది కరెక్టే. సో ఆల్ ద డౌట్స్ అండ్ డిస్ప్యూట్స్ ఇన్ కనెక్షన్ విత్ ద ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ ఇన్క్వైర్డ్ అండ్ డిసైడెడ్ బై ద ఎలక్షన్ కమిషన్. ఈ ఎలక్షన్ కమిషన్ కాదు, ఇది సుప్రీం కోర్ట్. ఏ ఫార్మల్ ఇంపీచ్మెంట్ మోషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ హిస్ రిమూవల్. ఈ ఇంపీచ్మెంట్ అనే టర్మే కరెక్ట్ కాదు. ఓకేనా? ఎస్. ఇక్కడ ఈ ఫార్మల్ ఇంపీచ్మెంట్, ఇక్కడ ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాదండి. ఇక్కడ ఈ ఫార్మల్ ఇంపీచ్మెంట్ అన్నాడు. సాధారణమైన తొలగింపు తీర్మానం అన్నాడు. అతని తొలగింపు కోసం అభిశంసన తీర్మానం అవసరం లేదు అంటున్నాడు. అంటే ఇంపీచ్మెంట్ అవసరం లేదు అంటున్నాడు. ఇంపీచ్మెంట్ అవసరం లేదు అంటే దాని మీనింగ్ ఏంది? నేను చెప్పాను, దానికి సపరేట్గా మీనింగ్ ఏమీ లేదు, దానికి సపరేట్గా నామిక్ నేచర్ ఏం లేదు. సాధారణంగా ఫార్మల్ ఇంపీచ్మెంట్, దట్ ఫార్మల్ రిమూవల్ మోషన్ అనాలి. ఎస్. ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్ కరెక్ట్ అంటే ఓన్లీ 2 స్టేట్మెంట్స్. 1 and 3 కరెక్ట్. జాగ్రత్తగా చూడండి. ఓకే. ఎస్. లెట్ us see. So consider the following statement with respect to the 74th Constitutional Amendment Act. 64th question. The Act has added by the a new schedule, 11th schedule to the Constitution containing 18th functional items of municipality. Okay. Let us see. The Act gave constitutional status to the urban local body of governments. In an urban area where municipal services are being provided by the industrial establishment, the municipal commissioner may be specified that area of the industrial township. So how many of above statements are correct అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం యాడ్ చేసింది 11th షెడ్యూల్ కాదు, 12th షెడ్యూల్. ఈ 18 ఫంక్షన్స్ ఓకే, 18 ఫంక్షన్స్ ఓకే, కరెక్టే. 18 ఫంక్షన్స్ 11th షెడ్యూల్లో 29, 12th షెడ్యూల్లో 18 కరెక్టే. కానీ 11th షెడ్యూల్ అన్నాడు, కాదు ఇది 12th షెడ్యూల్. ఓకే, ఇది పోయింది అప్పుడే. ఓకే. ద యాక్ట్ గివ్ కాన్స్టిట్యూషన్ స్టేటస్ అర్బన్ లోకల్ బాడీ, అంటే అర్బన్ లోకల్ బాడీస్కి పట్టణ స్థానిక సంస్థలకి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు, మనం చూసాం. మున్సిపాలిటీ, కార్పొరేషన్ అండ్ సో ఆన్. నెక్స్ట్. సో ఇక్కడ చూడండి. పారిశ్రామిక స్థాపన ద్వారా పురపాలక శాఖలు అందించబడుతున్న పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ ఆ ప్రాంతాన్ని పారిశ్రామిక సమస్యగా పేర్కొనవచ్చు అంటున్నాడు. ఎస్, ఓన్లీ 2 కరెక్ట్. ఓకే. సో రిగార్డింగ్ ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ SHG అని చెప్పేసి అంటున్నాడు. SHG సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సంబంధించి ఇక్కడ ఒకటి స్టేట్మెంటే కరెక్ట్. అది కూడా ఏది 1995లో వర్గీస్ కురియన్ స్ఫూర్తి SHGని భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఓన్లీ 1 కరెక్ట్. ఓకేనా? ఎస్.
So regarding the Narcotic Control Bureau, consider the following statement. It was constituted by the Government of India under Prevention of Corruption Act 1947. It comes under the Ministry of Personal Public Grievance and Pensions. National policy on narcotic drugs and pathetic psychoactive substance is based in Article 47 Indian Constitution. How many of statements are correct regarding this question? నార్కోటిక్ దాని గురించి చెప్పడం జరిగింది. సో అందులో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ పదార్థాలపై జాతీయ విధానం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 47లో రూపొందించారంటున్నారు. అందులో ఫస్ట్ స్టేట్మెంటే కరెక్ట్ అండి. ఓకే, సో ఓన్లీ వన్. So following the statements, Minister of Information and Broadcasting had notified these guidelines to regulate over the top OTT అంటున్నాం. ఓవర్ ద టాప్ OTT గురించి అండి, అది OTT ప్లాట్ఫామ్ గురించి. These rules establish the 3-tier grievance redressal mechanism for OTT platforms. They provide for self-classification on the content without any involvement of Central Board of Film. So which of the following statements are correct? ఈ క్రింది వాళ్ళలో ఈ OTT ప్లాట్ఫామ్ గురించి, OTT ప్లాట్ఫామ్ నియంత్రించేందుకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు నోటిఫై చేసింది అంటున్నాడు. ఈ నియమాలు OTT ప్లాట్ఫామ్లో ఉన్న 3 స్థాయి ఫిర్యాదులో 3-tier మెకానిజం ఉంది అంటున్నాడు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ ప్రమేయం లేకుండా కంటెంట్ యొక్క స్వీయ వర్గీకరణ వారు అందిస్తారని చెప్పేసి అంటున్నాడు. ఈ 3 స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ 3 స్టేట్మెంట్లో ఈ 3 స్టేట్మెంట్లు మీకు కరెక్టే అండి. ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి, ఇవి చూస్తే మీకు అర్థమైపోతాయి. OTT ప్లాట్ఫామ్లు నియంత్రణకి సమాచార మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అంతే కదా. OTT ప్లాట్ఫామ్లో ఇన్ఫర్మేషన్ కదా, బ్రాడ్కాస్ట్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్, ఇది కరెక్టే. దీనికోసం 3-tier గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ ఉంది, 3 అంచెల వ్యవస్థ ఉంది అని చెప్పేసి అంటున్నాడు. ఇది కరెక్టే. దీనికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం ఏమి ఉండదు, అంటే దీన్ని సెన్సార్ అంటారు కదా, సెన్సార్ ఏం లేదు, సెల్ఫ్ వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది, డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నాడు. దీనికైనా ఈ కంటెంట్ వల్ల ఏదైనా కాన్సిక్వెన్సెస్ ఉంటే ఎవరైతే కంటెంట్ని డెవలప్ చేస్తారో, ఎవరైతే కంటెంట్ యొక్క ప్రొవైడ్ చేస్తారో వారే దానికి రెస్పాన్సిబుల్ అవ్వాలని చెప్పేసి దాని మీనింగ్. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ 3 స్టేట్మెంట్స్ కరెక్టేనండి. ఓకే, with reference to the Anganwadi services, consider the following statements. So okay, so with reference to Anganwadi services, consider the following statements. Anganwadi services గురించి అడుగుతున్నాడండి. మనకు తెలుసు అంగన్వాడీ సర్వీసెస్ ఎలా ఉంటాయి ఏంటో మనకు తెలుసు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ హ్యాస్ బీన్ రీనేమ్డ్ యాజ్ అంగన్వాడీ సర్వీస్ అంటారు. మనకు తెలుసు ICDSని అంగన్వాడీ సర్వీస్గా చేశారంటున్నారు. ఇది కరెక్టే ఆప్షన్. అంగన్వాడీ వర్కర్స్ వర్ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటున్నారు. దే ఆర్ నాట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదండి, వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్గా శాలరీ రాదు, వాళ్ళకి దే ఆర్ నాట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు. ఓకే, ఎస్. సో పోషన్ ట్రాకర్ ఈజ్ అ డిజైన్ టు క్యాప్చర్ రియల్ టైమ్ డేటా మానిటరింగ్ అంగన్వాడీ సర్వీస్ అక్రాస్ ద కంట్రీ. ఈ పోషన్ ట్రాకర్ అనేది అంగన్వాడీ సర్వీసెస్కి సంబంధించి రియల్ టైమ్ డేటా, నిజమైన డేటాని కోసం ఇండియా మొత్తంలో పోషన్ ట్రాకర్ అనేది ఒకదాన్ని ఇన్స్టిట్యూట్ చేశారు. సో ఈ 2 స్టేట్మెంట్ కరెక్టేనండి. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అండి. ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్లు కరెక్ట్ అన్నాడు? ఓన్లీ 2 స్టేట్మెంట్స్. ఓకేనా, ఓన్లీ 2 స్టేట్మెంట్స్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడడానికి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇన్వాల్వ్స్ ద రైట్, ఇక్కడ క్వశ్చన్ ఉంది, డౌన్లో క్వశ్చన్ ఉన్నట్టుంది, మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో విత్ రెస్పెక్ట్స్ టు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా గురించి మాట్లాడుతున్నాడండి. విత్ రెస్పెక్ట్స్ టు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా గురించి చెప్తున్నాడు. ఓకే, ఇది ఇన్వాల్వ్స్ రైట్స్ ఆఫ్ ఫెయిర్నెస్, రీజనబుల్నెస్, జస్టిస్ అండ్ నాన్ ఆర్బిట్రీనెస్. ఓకే, ఇది డ్యూ ప్రాసెస్ లా సంబంధించిన క్వశ్చన్. ఇది న్యాయబద్ధత, సహేతుకత, మరి న్యాయబద్ధత, మరి ఏకపక్షం లేని హక్కును కలిగి ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది అమెరికాలో ఉంటుందని చెప్పేసి అన్నా. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ లా గురించి మనం క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాం. వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ వేలో, డ్యూ ప్రాసెస్లో వాట్ ఈస్ ద డిఫరెన్స్. ఇక్కడ రేషనాలిటీ, న్యాయబద్ధత, రేషనాలిటీ, రీజనబుల్నెస్, ఫెయిర్నెస్ని టెస్ట్ చేస్తేనేమో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా.
ఓకేనా, దాని ఇంప్లిమెంటేషన్లో ఫెయిర్నెస్ ఉండాలి, దాని ఇంప్లిమెంటేషన్లో రెజనబిలిటీ ఉండాలి, దాని ఇంప్లిమెంటేషన్లో రేషనాలిటీ ఉండాలి. కానీ ఇంప్లిమెంటేషన్లో కాకుండా ఓన్లీ ఎనాక్ట్మెంట్లో మాత్రమే చూసి ఇంప్లిమెంటేషన్ వైలేట్ చేస్తే పట్టించుకోకపోయింది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా. ఓకే, ఇది కరెక్టే అండి. ఓకే, భారత రాజ్యాంగంలో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే పదం లేదు. ఇప్పుడు చెప్పాను యాక్చువల్గా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే పదం లేదు. మనకి ఆర్టికల్ 21లో ఏముంది అంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఉంది. ఓకేనా, ఎస్, లేదు అన్నాడు. భారత రాజ్యాంగం డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా లేదు అంటున్నాడు. ఇది కూడా కరెక్టే. ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు న్యాయ ప్రక్రియ ద్వారా జీవించే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛలో భాగం అంటున్నాడు. ఇదండి ఏకే గోపాలన్ వర్సెస్ డ్యూ ప్రాసెస్ వాజ్ జ్యుడిషియల్లీ రికగ్నైజ్డ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ పర్సనల్ లిబర్టీ. మనకు తెలుసు ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ ఆర్ యూనియన్ ఆఫ్ ఇండియా 1950 కేసులో ఏకే గోపాలన్ కేసులో సుప్రీంకోర్టు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని మెన్షన్ చేసింది, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని మెన్షన్ చేయలేదు. ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని మెన్షన్ చేసిన కేసు మనేకా గాంధీ కేసు. ఆర్ యూ క్లియర్నా? ఎస్, ఆబ్వియస్లీ దిస్ వన్ ఈజ్ రాంగ్ ఆప్షన్. ఓకే, ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ మనకి కరెక్ట్ అన్నాడు అంటే ఓన్లీ 2 ఆప్షన్సే మాత్రమే కరెక్ట్. ఓకేనా, let us take with reference to the Government of India Act of 1935 consider the following statement. 1935 Indian Government 1935 భారత ప్రభుత్వ చట్టం గురించి మాట్లాడుతున్నాడు. It abolished diarchy in center and introduced provincial autonomy in its place. Okay, so it introduced for the first time bicameralism and direct elections in the country. Yes, it separated for the first time provincial budget from the central budget and authorized the provincial legislature to enact the budget. ఇక్కడ మీకు ఏం కనపడుతున్నాయి? 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్లో ఫస్ట్ టైం ఇండియాలో ఏం గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేశారన్నాను? ఫెడరల్ గవర్నమెంట్ సమాఖ్య ప్రభుత్వాన్ని ఇంట్రడ్యూస్ చేశారన్నాం. దానికి సంబంధించిన ఇవే ఉన్నాయి చూడండి. సో అబాలిష్ చేశారు, డయార్కీ అనే దాన్ని దాన్ని రద్దు చేశారు, ఇంట్రడ్యూస్ చేశారు. ప్రొవిన్షియల్ అటానమీ, రాష్ట్రాలకు కూడా అటానమీ స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చారు. ఇంట్రడ్యూస్ ఫస్ట్ టైం బైకామరలిజం, దిశభా విధానాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. డైరెక్ట్ ఎలక్షన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఇండియాలో. అదేవిధంగా ఇట్ సపరేటెడ్ ఫస్ట్ టైం ప్రావిన్షియల్ బడ్జెట్ని సెంట్రల్ బడ్జెట్ని వేరు చేశారు. ఇదంతా దేనికి రిలేటెడ్గా ఉంటుంది అంటే ఫెడరల్ ఫ్యూచర్కి రిలేటెడ్గా ఉంటుంది. ఇక్కడ చెప్పాలి అంటే ఇక్కడ హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి అంటున్నాడు అంటే యాక్చువల్గా చూసినట్లయితే మనకి అన్ని స్టేట్మెంట్ కరెక్ట్గానే కనబడతాయి. ఆల్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఓకేనా, ఎస్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ పర్సనాలిటీస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. హౌ మెనీ ఆఫ్ దీస్ వర్ మెంబర్స్ ఇన్ డ్రాఫ్టింగ్ కమిటీ? డ్రాఫ్టింగ్ కమిటీలో మెంబర్స్ ఎవరు అంటున్నారు? సో డ్రాఫ్టింగ్ కమిటీస్లో వీళ్ళెవరు కూడా మెంబర్లు కాదండి, వీళ్ళెవరు కూడా మెంబర్లు కాదు. ఎస్, ఎవరు డ్రాఫ్టింగ్ కమిటీలో మెంబర్స్ అన్న హౌ మెనీ ఆఫ్ అబోవ్ వర్ మెంబర్స్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ? ఎంతమంది డ్రాఫ్టింగ్ కమిటీలో మెంబర్స్ కాదు అంటున్నాడు. అందులో ఎవరు కూడా కాదు, నన్. మనకు డ్రాఫ్టింగ్ కమిటీలో మనకు మెంబర్స్ మనకు తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆ తర్వాత కృష్ణస్వామి అయ్యర్, గోపాలస్వామి అయ్యర్, కేఎం మున్షి, కేఎం మిత్తల్. సో అలా మనం చూసాం, డిపి మిత్తల్, ఖైతాన్, కృష్ణమాచారి అని చెప్పేసి మనం చూసాం. ఓకే, ఎస్, నన్ అని చెప్పేసి చూడాలి. ఎవరు కూడా కాదంటే ఆప్షన్ ఆడ మీరు పెట్టుకోవచ్చు, నన్. సో రిగార్డింగ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో ఇట్ ప్రొవైడ్స్ ఏ పాత్ టు ఇండియన్ సిటిజన్షిప్ ఫర్ మైగ్రెంట్ బిలాంగ్స్ టు రిలీజియస్ మైనారిటీస్ ఫ్రమ్ పాకిస్తాన్, భూటాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్. నేను ఆల్రెడీ సిఏఏ గురించి చెప్పేటప్పుడు ఓన్లీ 3 కంట్రీస్ అని చెప్పాను. ఆ 3 కంట్రీస్ ఏంటివి? పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ ఏం మెన్షన్ చేశాడు? భూటాన్ అని మెన్షన్ చేశాడు. ఆబ్వియస్లీ దిస్ వన్ ఇస్ గాన్. ఓకేనా, ఎస్. అండర్ ద సిటిజన్షిప్ యాక్ట్ 2019 అప్లికెంట్ ఫర్ సిటిజన్షిప్ ఫర్ న్యాచురలైజేషన్ మస్ట్ హ్యావ్ రెసిడెంట్ ఇన్ పాస్ట్ 12 years అండ్ 11 years ప్రీవియస్ 14 years. ఈ 12 years తీసుకోండి. సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారము 2019 యాక్ట్ ప్రకారం ఇండియాలో రెసిడెంట్ 12 years కాదండి, ఓన్లీ 5 years. ఓకేనా, ఇది కూడా పోయింది. ఓకే, నెక్స్ట్. CAA will not apply to regions mentioned in 5th schedule of the country. 5th schedule కాదండి, ఇది 6th schedule. అండ్ ILP ఇన్నర్ లైన్ పర్మిట్ అంటాం. 6th షెడ్యూల్లోని ILP స్టేట్స్. ఓకేనా, ఎస్. ఆబ్వియస్లీ దిస్ వన్ ఈజ్ ఆల్సో గాన్. ఓకేనా, ఇందులో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ నాట్ కరెక్ట్ అన్నాడు. నాట్ కరెక్ట్ అంటే అన్ని నాట్ కరెక్టే, ఆల్ 3, 1 and 2 and 3.
నాట్ కరెక్ట్ అన్నాడు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ కింది వ్యాఖ్యలను మనం ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ద రైట్ ఆఫ్ ప్రొటెక్షన్ క్లెయిమ్ చేంజెస్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 51A స్టిపులేట్స్ ద స్టేట్ షల్ ఎండివర్ టు ప్రొటెక్ట్ ఇంప్రూవ్ ఎన్విరాన్మెంట్ స్టేట్స్గా ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ కంట్రీ. ఎంసీ మెహతా. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ వాతావరణ మార్పుల ద్వారా రక్షణ పొందే హక్కు భారత రాజ్యాంగంలో పొందుపరచబడింది. జీవన హక్కులు ఆర్టికల్ 21 సమానత్వంలో భాగం అంటున్నాడు. ఆర్టికల్ 51A పర్యావరణాన్ని పరిరక్షించడం, మెరుగుపరచడం మరియు దేశంలోని అడవులని వన్యప్రాణులను సంరక్షించడం అని రాష్ట్రం ప్రయత్నం చేయాలి నిర్దేశిస్తుంది అన్నాడు. ఇది చేసేది ఎవరు అంటే ఈ 51Aలో ఇదేంటి 51A అంటే ఏంటి? సిటిజన్స్ చేయాలి. ఓకేనా? ఎస్. ఎంసీ మెహతా కేసు పర్యావరణం ద్వారా జీవించే హక్కుగా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది, ఒకసారి చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. రిపీట్ అయింది సార్ క్వశ్చన్. ఓకే, సో కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ అండర్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. ఓకే, నెక్స్ట్ స్టేట్ పాలసీస్కు సంబంధించి డిపిఎస్సికి సంబంధించిన క్వశ్చన్ చూడండి ఒకసారి. గ్రామ పంచాయతీలు నిర్వహించడం మరియు స్వపరిపాలన యూనిట్లుగా పనిచేయాలని వీరి విధంగా వాటి అధికారులకు కల్పించడం. వ్యవసాయ మరియు పశుపోషణ ఆధునిక శాస్త్రీయ మార్గాల్లో నిర్వహించడం. పౌష్టిక ఆహార స్థాయిని మరియు ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచడం మరియు ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం. గ్రామీణ ప్రాంతాలలో సహకార ప్రాతిపదికన కుటీర పరిశ్రమను ఏర్పాటు చేయడం. రాష్ట్ర విధానోద్దేశిక సూత్రాల్లో ప్రతిబింబించే గాంధేయ సూత్రాల పైన పేర్కొన్న వాటిలో ఏవి అంటున్నాడు. గాంధేయ సూత్రాలు ఏవి అంటున్నాడు. గాంధీయన్ ప్రిన్సిపల్స్ అంటున్నాడు. గ్రామీణ ప్రాంతాల సహకారం, ఇది గాంధీయన్ ప్రిన్సిపలే. అండ్ గ్రామ పంచాయతీలు అనేది గాంధీయన్ ప్రిన్సిపలే. ఇది వ్యవసాయం అనేది గాంధీయన్ ప్రిన్సిపలే. ఓకేనా? ఎస్. పౌష్టికాహారం ఇది యాక్చువల్గా ఏవి బీపీఎస్పీస్ అని చెప్పేసి అనాలి, గాంధీయన్ ప్రిన్సిపల్ అని సపరేట్ చేయకూడదు, ఇవి మిక్స్ అవుతూ ఉంటాయి. ఎస్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో భారత సర్వోన్నత న్యాయస్థానం గురించి ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి అన్నాడు. ఓకేనా? ఎస్. ఈ సుప్రీంకోర్టు అధికార పరిధి స్థూలంగా మనము డివైడ్ చేసామని చెప్పేసి అంటాము. ఓకే, సో ఇది మీరు ఒకసారి గమనించినట్లయితే ఈ క్వశ్చన్ రిపీట్ అయింది అండి. ఈ రెండు ఆప్షన్స్ కరెక్టే అని చెప్పేసి మనము ఫస్ట్ ఆప్షన్ కరెక్టు. సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్స్ని, సుప్రీంకోర్టు యొక్క పవర్స్ని ఒరిజినల్ జ్యూరిడిక్షన్, అపీలేట్ జ్యూరిడిక్షన్, అడ్వైజర్ జ్యూరిడిక్షన్ అని చెప్పేసి 3 రకాలుగా డివైడ్ చేస్తాం. సాధారణంగా అలా అయితే డివైడ్ చేస్తాం. సుప్రీంకోర్టు జడ్జెస్ యొక్క సుప్రీంకోర్టు అపాయింటెడ్ బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటున్నాం. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాదని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ కాదని ఆల్రెడీ డిస్కస్ చేసాం ఈ క్వశ్చన్కి సంబంధించి. ఆల్రెడీ ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది, యూ కెన్ చెక్ ఇట్. ఓకే, ఎస్వీఆర్ అకాడమీలో ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్ని ఎలా పర్చేస్ చేయాలో ఒకసారి చూద్దాం. సింపుల్గా మీకు ప్లే స్టోర్ ఉంది కదా, ఈ ప్లే స్టోర్ బటన్ని క్లిక్ చేయండి. ప్లే స్టోర్ బటన్ క్లిక్ చేస్తే ప్లే స్టోర్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్గా సెర్చ్ బటన్ దగ్గర ఎస్వీఆర్ అకాడమీ అని టైప్ చేయండి. ఎస్వీఆర్ అకాడమీ యాప్ అనేది మీకు కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ ఎస్వీఆర్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఈ ఎస్వీఆర్ అకాడమీ యాప్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత మీకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా మీరు మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ప్రొసీడ్ సెక్యూర్లీ కొట్టండి. ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయండి. మీకు ఏ ఓటీపీ వచ్చిందో ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. వెరిఫై ఓటీపీని క్లిక్ చేయండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు స్టోర్ బటన్ క్లిక్ చేయండి. స్టోర్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్ అని మనకు ఫస్ట్లోనే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత బై నౌ బటన్ ఉంటుంది. బై నౌ బటన్ని క్లిక్ చేయండి. బై నౌ బటన్ని క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని పేమెంట్ గేట్వే దగ్గరికి తీసుకెళ్తుంది. ఇలా మీరు క్యూఆర్ కోడ్ కానీ, యూపీఐ కానీ, కార్డు కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ ఎలా అయినా పే చేయవచ్చు. సింపుల్గా పే నౌ బటన్ని క్లిక్ చేస్తారు, పే అయిపోతుంది. వన్స్ మీరు పర్చేజ్ చేసిన తర్వాత పర్చేజ్డ్ కోర్స్ అని పైనే చూపిస్తుంది. ఇట్లా గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనే ఒక
మీకు ఇలా చూపిస్తుంది స్టార్ట్ లెర్నింగ్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయనచ్చినా కానీ మీరు టెస్ట్ సిరీస్ రాసుకోవచ్చు. అలా కాకుండా అందరికీ యాక్సెసిబుల్ ఏంటంటే ప్రొఫైల్ బటన్ని క్లిక్ చేస్తారు. కింద ప్రొఫైల్ ఉంది కదా, ఈ ప్రొఫైల్ బటన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత కోర్సెస్ అని వస్తుంది. ఈ కోర్సెస్ మీద క్లిక్ చేయండి. మీరు కొన్న కోర్స్ ఇక్కడ కనిపిస్తుంది. ఎప్పుడు కొన్నారు, ఎప్పుడు ఎక్స్పైరీ అవుతుందో కూడా ఇక్కడ ఉంటుంది. సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి.